Let me start. Let me close this. Okay. First, we will discuss on Informatica. Okay. అసలు Informatica ఎలా వర్క్ అవుతుంది. దాని తర్వాత we will go to transformations and we will start with first transformation, source qualifier. Okay. So let me open up this. ఇది స్క్రీన్ కనపడుతుంది కదా PPT. Yes, Ishi, we can see your, yeah. Okay. So yeah. సో ఇది మైండ్ లో ఉండాలి మనకి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అసలు ఏం చేస్తున్నాము, ఎక్కడ ఏం జరుగుతుంది అనేది మనకు తెలియాలంటే వీ షుడ్ నో దిస్. యూ షుడ్ నో, యూ షుడ్ హ్యావ్ క్లారిటీ ఆన్ దిస్ పిక్చర్. ఓకే, సో ఫస్ట్ వీఆర్ ఎక్స్ట్రాక్టింగ్. ఇది ఈటీఎల్ టూల్ కదా. ఇన్ఫర్మాటికా ఈజ్ ఎ ఈటీఎల్ టూల్, రైట్? ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫార్మ్ అండ్ లోడ్. ఓకే, ఈటీఎల్. సో ఎక్స్ట్రాక్టింగ్ అంటే సోర్సెస్ ఉంటాయి డిఫరెంట్, అంటే డేటాబేస్ అవ్వచ్చు, ఎక్స్ఎంఎల్, ఫ్లాట్ ఫైల్, ఏదైనా అవ్వచ్చు సోర్స్ అనేది మనకి. ఓకే, సో ఇట్స్ కైండ్ ఆఫ్ ఏ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ నథింగ్ బట్ వీఆర్ మోడిఫైయింగ్ సంథింగ్. ఓకే, మోడిఫైయింగ్ యూజింగ్ డిఫరెంట్ ట్రాన్స్ఫర్మేషన్స్. చాలా ట్రాన్స్ఫర్మేషన్స్ ఉన్నాయి మనకి. సో వాటిల్లో ప్రైమరీలీ ఏది ఎక్కువ యూజ్ చేస్తాము, ఏది జనరల్ గా ప్రాజెక్ట్స్ లో ఎక్కువ వాడతారో అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఓకేనా? సో దీస్ ఆర్, ఇట్స్ కైండ్ ఆఫ్ ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫార్మ్ అండ్ లోడ్. ఎక్స్ట్రాక్షన్ లో సోర్సెస్ ఇవన్నీ వస్తాయి. లోడింగ్ వచ్చేసి టార్గెట్ కెన్ బి ఎనీథింగ్ అగైన్. ఓకే, ఇట్ కెన్ బి ఎక్స్ఎంఎల్ ఫైల్ కావచ్చు, ఫ్లాట్ ఫైల్, డేటాబేస్, సో ఏదైనా ఉండొచ్చు. ఓకేనా? ఎక్కడ నుండి అయినా తీసుకొచ్చి ఎక్కడికైనా మనం లోడ్ చేస్తాము విత్ సమ్ ట్రాన్స్ఫర్మేషన్స్. ఓకే, డేటా మోడిఫికేషన్స్ అన్ని చేసి అక్కడ పెడతాం. సో ఈ ట్రాన్స్ఫర్మేషన్ చేసే టైంలో ఏమేమి ఉంటాయి ఇక్కడ మనకి? డొమైన్ ఉంటుంది. ఓకే, అంటే ఈ డొమైన్ లో మనం డొమైన్ ఇవన్నీ కాన్ఫిగర్ చేసాం కదా. సో డొమైన్ లో ఇంటిగ్రేషన్ సర్వీస్, రిపాజిటరీ సర్వీస్, ఇవి కూడా చేశారు కదా మీరు. అడ్మిన్ కన్సోల్ కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ యూ క్రియేటెడ్ రిపాజిటరీ సర్వీస్, దెన్ యూ అటాచ్డ్ దట్ టు ఇంటిగ్రేషన్ సర్వీస్, రైట్? సో ఇంటిగ్రేషన్ సర్వీస్ ఏం చేస్తుంది? ఈ సోర్సెస్ నుంచి వచ్చిన డేటాని, ఓకే, అదంతా ప్రాసెస్ చేయడానికి ఇంటిగ్రేషన్ సర్వీస్ యూజ్ అవుతుంది. ఓకే, సోర్స్ నుండి డేటా రీడ్ చేయడము అంటే మల్టిపుల్ థ్రెడ్స్ క్రియేట్ అవుతాయి ఇక్కడ. ఓకే, థ్రెడ్స్ డిటిఎం అంటారు. ఓకే, సో డిటిఎం థ్రెడ్స్ క్రియేట్ అవుతాయి. ఇక్కడ నుండి ఇంటిగ్రేషన్ సర్వీస్ టార్గెట్ కి డేటాను లోడ్ చేస్తుంది. సో అదంతా చూసుకునేది ఇంటిగ్రేషన్ సర్వీస్. ఇంటిగ్రేషన్ సర్వీస్ రిపాజిటరీ సర్వీస్ తో కోఆర్డినేట్ అవుతూ ఉంటుంది. ఓకే, రిపాజిటరీ సర్వీస్ అంటే ఏంటి? మనము ఒక డేటాబేస్ లో info_repo అని ఒక యూజర్ ని క్రియేట్ చేసుకుని ఉంటాం కదా. సో ఆ యూజర్ తో మనం ఏదైతే, లెట్స్ సే ఒక జాబ్ అంటే ఒక మ్యాపింగ్ క్రియేట్ చేశాను, సోర్స్, ట్రాన్స్ఫర్మేషన్స్, టార్గెట్ తో ఒక మ్యాపింగ్ క్రియేట్ చేశాను. సో దాని మెటా డేటా అంటే ఓకే, ఏ సోర్స్ కి కనెక్ట్ అవుతున్నాము, ఏమేమి మోడిఫికేషన్స్ చేస్తున్నాం, అంటే కొన్ని ఫంక్షన్స్ ఇవన్నీ యూజ్ చేస్తాం కదా, అది ఏం వాడుతున్నాము, తర్వాత ఎక్కడికి లోడ్ చేస్తున్నాము, ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనకు ఉండాలి కదా. సో కోడ్ అంటారు. కోడ్ అనేది ఒక చోట స్టోర్ అవ్వాలి కదా. మనం చేసేదంతా డ్రాగ్ అండ్ డ్రాప్. ఓకే, సో అదంతా ఒక చోట స్టోర్ అవ్వాలి. అది అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది? రిపాజిటరీ టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. ఓకేనా? సో కన్ఫ్యూజ్ అవద్దండి. సోర్స్ టేబుల్ ఉంటుంది, టార్గెట్ లో కూడా టేబుల్ ఉంటుంది. దోస్ ఆర్ డిఫరెంట్. ఓకే, ఇన్ఫర్మాటికా డీల్ చేయదు వాటితో. ఇన్ఫర్మాటికా డీల్ చేసేది రిపాజిటరీ టేబుల్స్. అంటే మనము బిల్డ్ చేసిన కోడ్, మనం రాసిన కోడ్ అంతా ఎక్కడికి వెళ్తుంది అంటే రిపాజిటరీ డేటాబేస్ లో స్టోర్ అవుతుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్స్. ఓకేనా? ఓకే, సో ఇంటిగ్రేషన్ సర్వీస్ కి రిపాజిటరీ సర్వీస్ ఇవి కమ్యూనికేట్ చేసుకుంటాయి. రిపాజిటరీ సర్వీస్ ఎక్కడి నుండి తీసుకొస్తుంది? మొత్తం మెటా డేటాని రిపాజిటరీ డేటాబేస్ లో స్టోర్ చేసిన దాన్ని మొత్తం తీసుకొస్తుంది. ఓకే, సో ఈ మొత్తం డొమైన్ ని మనం ఎక్కడి నుండి ఆపరేట్ చేస్తాం చెప్పండి ఎవరైనా. ఈ డొమైన్ మనము ఆపరేట్ చేస్తాం కదా, ఎక్కడి నుండి చేస్తాం? ట్రాన్స్ఫర్మేషన్. మీరు ఇప్పుడు డొమైన్ లో ఇంటిగ్రేషన్ సర్వీస్, రిపాజిటరీ సర్వీస్ ఎక్కడ క్రియేట్ చేశారు? దేనికి వెళ్ళి క్రియేట్ చేశారు?
ఇప్పుడు సర్వర్ ఇన్స్టాలేషన్ అయిపోతుంది. సర్వర్ ఇన్స్టాలేషన్ అయిన తర్వాత మీరు నెక్స్ట్ ఎక్కడ కనెక్ట్ అవుతారు? కనెక్ట్ టు అడ్మిన్ కన్సోల్ కదా, అడ్మినిస్ట్రేటర్ కన్సోల్ అంటే వెబ్సైట్ కి ఒక దానికి కనెక్ట్ అయ్యి అక్కడ ఇంటగ్రేషన్ సర్వీస్, రిపోజిటరీ సర్వీస్ క్రియేట్ చేస్తారు కదా. అందరూ ఇన్స్టాలేషన్ కంప్లీట్ చేశారు కదా. ఓకే ఫైన్. డొమైన్ సో ఇంకా కొంతమంది అసలు మాట్లాడట్లేదు, ప్లీజ్ స్పీక్ అప్. సో డొమైన్ లో రిపాజిటరీ సర్వీస్ క్రియేట్ చేస్తారు, దాన్ని ఎక్స్క్లూజివ్ టు నార్మల్ మోడ్ తీసుకొస్తారు, తర్వాత ఇంటగ్రేషన్ సర్వీస్ క్రియేట్ చేస్తారు, రిపాజిటరీ సర్వీస్ ని లింక్ చేస్తారు, ఇంటగ్రేషన్ సర్వీస్ డిజేబుల్ లో ఉంటుంది, ఫస్ట్ దాన్ని ఎనేబుల్ చేస్తారు. ఇదంతా చేశారు కదా మీరు అడ్మిన్ కన్సోల్ లో, రైట్? చేశారు కదా. నేను అదే అడుగుతున్నది, ఇక్కడ ఏం కొత్తదేం విషయం లేదు, మీరు చేసిందే అడుగుతున్నా. ఓకేనా? సో అడ్మినిస్ట్రేటర్ కన్సోల్ ఈ డొమైన్ ని కంట్రోల్ చేస్తున్నారు. ఐ మీన్ డొమైన్ ని ఆపరేట్ చేయడానికి మనం వాడేది అడ్మినిస్ట్రేటర్ కన్సోల్. ఓకే, ఇది ఓవర్ వ్యూ ఉండాలి మీకు, అసలు ఏమవుతుంది ఇన్ఫర్మాటికాలో అనేది ఒక ఐడియా ఉండాలి, రైట్? ఓకే, సో ఇంటగ్రేషన్ సర్వీసెస్ మీద రన్ అయ్యేవి ఏంటంటే వర్క్ ఫ్లో మేనేజర్, వర్క్ ఫ్లో మానిటర్, ఇవి ఇంటగ్రేషన్ సర్వీస్ మీద రన్ అయ్యేటివి. ఓకే, కోడ్ డెవలప్మెంట్ ఇదంతా జరిగేది రిపాజిటరీ మేనేజర్, మ్యాపింగ్ డిజైనర్ లో ఇదంతా జరుగుతుంది. బట్ వర్క్ ఫ్లో మేనేజర్ అండ్ వర్క్ ఫ్లో మానిటర్ ఇంటగ్రేషన్ సర్వీస్ మీద రన్ అవుతాయి. ఓకేనా? నెక్స్ట్, ఈ రిపాజిటరీ సర్వీస్ ఏం చేస్తుంది? పవర్ సెంటర్ క్లయింట్. సో పవర్ సెంటర్ క్లయింట్స్ ఏమేమి ఉన్నాయి చెప్పండి. వాట్ ఆర్ పవర్? రిపాజిటరీ మేనేజర్, ఇక్కడే ఉన్నాయి. yes. రిపాజిటరీ మేనేజర్, మ్యాపింగ్ డిజైనర్, వర్క్ ఫ్లో మేనేజర్, వర్క్ ఫ్లో మానిటర్ చెప్పడానికి కూడా ఎందుకు ఆలోచిస్తున్నారు, రైట్? సో ఈ పవర్ సెంటర్ క్లయింట్ తో రిపాజిటరీ సర్వీస్ విల్ ఇంటరాక్ట్. ఓకే, సో హోప్ యూ గాట్ సమ్ ఐడియా అసలు డేటా ఎలా మూవ్ అవుతుంది, ఏమేమి చేస్తాము. సో ఎక్స్ట్రాక్ట్, సోర్స్ నుండి డేటాని ఎక్స్ట్రాక్ట్ చేస్తాము. తర్వాత మన ఇన్ఫర్మాటికాలో డేటా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. దెన్ వి విల్ ఆల్సో లోడ్ టు టార్గెట్, ఆ టార్గెట్ ఏదైనా కావచ్చు. ఓకే, అండ్ ఈ పవర్ సెంటర్ క్లయింట్ ఇలా ఉంటుంది, డొమైన్ ఇంటగ్రేషన్ సర్వీస్. సో ఈ ఐడియా మీకు ఉండాలి. ఓకేనా? సో హోప్ యూ గాట్. అందరికి అర్థమైందా కాలేదా? దీనికి అన్నా చెప్పండి, ఎస్ అన్నా చెప్పండి, నో అన్నా చెప్పండి. ఓకే, థ్యాంక్స్. ఓకే, లెట్ మీ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. సో ట్రాన్స్ఫర్మేషన్స్. సో ఇప్పుడు ఇంతవరకు మనం మాట్లాడుకున్నాం కదా, మన మెయిన్ కాన్సన్ట్రేషన్ అంతా ట్రాన్స్ఫర్మేషన్స్. ఓకే, ఆబ్వియస్ గా సోర్సెస్ ఎలా తీసుకుంటాం అనేది చూస్తాము, టార్గెట్ ఎలా తీసుకుంటాం అనేది, అంటే ఎలా కనెక్ట్ అవుతాం అదంతా చూస్తాము. బట్ ప్రైమరీలీ వి కాన్సన్ట్రేట్ ఆన్ ట్రాన్స్ఫర్మేషన్స్. ఓకే, ట్రాన్స్ఫర్మేషన్స్ ఏంటి, ఎలా ఉంటాయి అనేది వి విల్ కాన్సన్ట్రేట్. ఓకే, let me give the overview on transformations. Transformations overview. So what is a transformation? A transformation is a repository object that generates, modifies or passes the data. Okay, what is a transformation adithe em cheppochu? It's a repository object. Repository మనం repository database లో స్టోర్ చేస్తామని చెప్తున్నాం కదా. So it's a repository object that generates, అంటే కొత్తగా ఏదన్నా మనం జనరేట్ చేయాలి, సీక్వెన్స్ నంబర్స్ జనరేట్ చేయాలి. సో న్యూ డేటాని కూడా జనరేట్ చేసుకోవచ్చు, ఐ మీన్ న్యూ కాలమ్స్. సో జనరేట్ చేస్తుంది. మోడిఫైస్, ఇప్పుడు లెట్స్ సే జంక్ డేటా వచ్చింది అనుకోండి. మోడిఫైస్ అంటే ఎనీథింగ్, అంటే అగ్రిగేట్ ఫంక్షన్స్ అప్లై చేయొచ్చు, కంకాటినేట్ చేయొచ్చు. ఇప్పుడు లెట్స్ సే ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ మాత్రమే సపరేట్ గా వస్తున్నాయి, దాన్ని నేను కంకాటినేట్ చేసి ఫుల్ నేమ్ గా చేస్తాను. సో డేటాని మోడిఫై చేయొచ్చు. తర్వాత పాసెస్, సింపుల్ గా సోర్స్ నుండి టార్గెట్ కి సింపుల్ గా డేటాని పాస్ చేయొచ్చు వితౌట్ ఎనీ మోడిఫికేషన్స్. ఓకేనా?
So you have to remember this. A transformation is a repository object that generates, modifies or passes data. Okay. సో ద డిజైనర్ మనకు ఏది ఎక్కడ మనము ట్రాన్స్ఫర్మేషన్స్ అన్ని క్రియేట్ చేసేదంటే పవర్ సెంటర్ డిజైనర్. సో ద డిజైనర్ ప్రొవైడ్స్ ఎ సెట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్ దట్ పర్ఫార్మ్ స్పెసిఫిక్ ఫంక్షన్స్. సో మీరు ఒరాకిల్ బాగా ఎస్క్యూఎల్ బేసిక్స్ బాగా ఫాలో అయినంటే దాంట్లో డిఫరెంట్ ఫంక్షన్స్ ఇవన్నీ మనం చేసాం. లైక్ అగ్రిగేట్ ఫంక్షన్స్ కావచ్చు, ఫిల్టరేషన్ అంటే వేర్ క్లాజ్ లో ఫిల్టర్ చేస్తాము, గ్రూప్ చేస్తాము, రైట్. ఇంకా ఏం చేస్తాము, యూనియన్ చేసాము, జాయిన్స్ చేసాము. సో ఇవన్నీ ఒక్కొక్కటి ఒక కేటగిరీ కదా. సో వాటన్నింటికి ఒక్కొక్క దానికి ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది. సో ద డిజైనర్ ప్రొవైడ్స్ ఎ సెట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్ దట్ పర్ఫార్మ్ స్పెసిఫిక్ ఫంక్షన్స్. ఒక్కొక్కటి ఒక వర్క్ చేస్తుంది, రైట్. ఫర్ ఎగ్జాంపుల్, an aggregator transformation performs calculations on groups data. సో ఇలా ఉంటుంది అగ్రిగేటర్ ట్రాన్స్ఫర్మేషన్. ఇక్కడ ఏం చేస్తున్నాం, సమ్ ఆఫ్ క్వాంటిటీ ఇంటూ ప్రైస్. సో అలాంటివి. ఓకే. సో గ్రూప్స్ క్యాలిక్యులేషన్స్ ఆన్ గ్రూప్స్ చేయడానికి మనం యూజ్ చేసేది అగ్రిగేటర్. దిస్ ఇస్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్. ఓకే. ఇలాంటివి చాలా ట్రాన్స్ఫర్మేషన్స్ ఉన్నాయి. Transformations in a mapping represent the operations the integration service performs on the data. ఓకే. ఇంటగ్రేషన్ సర్వీస్ అని ఇందాక చెప్పాం కదా. సో ఆ ఇంటగ్రేషన్ సర్వీస్ డేటా మీద చేసే ఆపరేషన్స్ అన్ని ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ త్రూ చేస్తుంది అనమాట. ఓకే. డేటా పాసెస్ త్రూ ట్రాన్స్ఫర్మేషన్ పోర్ట్స్ దట్ యు లింక్ ఇన్ ఏ మ్యాపింగ్ ఆర్ మ్యాప్లెట్. సో ఎలా అంటే ఇప్పుడు ఇవన్నీ పోర్ట్స్ అనమాట. పోర్ట్స్ అనొచ్చు, కాలమ్స్ అనొచ్చు, ఓకేనా, ఫీల్డ్స్ అనొచ్చు, అట్రిబ్యూట్స్ అనొచ్చు, ఏదన్నా కూడా ఇవే. ఆర్డర్ నంబర్, లైన్ నంబర్, ఐటమ్ నంబర్, ఐటమ్ నేమ్, క్వాంటిటీ, సో ఎట్సెట్రా. ఓకే. ఓకే. సో దీస్ ఆర్ ద transformations. Okay, overview. Next thing is there are transformation types. Okay, there are different transformation types. Transformation can be of following types. ఏమేమి ఉన్నాయి, యాక్టివ్ ఆర్ ప్యాసివ్ ట్రాన్స్ఫర్మేషన్, కనెక్టెడ్ ఆర్ అన్కనెక్టెడ్ ట్రాన్స్ఫర్మేషన్, నేటివ్ ఆర్ నాన్ నేటివ్. సో ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి. మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సింది యాక్టివ్ ప్యాసివ్ అంటే ఏంటి, కనెక్టెడ్ ఆర్ అన్కనెక్టెడ్ అంటే ఏంటి గుర్తుపెట్టుకోవాలి. ఓకే. వాట్ ఈజ్ యాక్టివ్ ట్రాన్స్ఫర్మేషన్? సో మనం ఏం చెప్పుకున్నాం, మనకు మెయిన్ గా ఉండేవి ట్రాన్స్ఫర్మేషన్స్ అని చెప్పుకున్నాము. సో ట్రాన్స్ఫర్మేషన్స్ లో కూడా టైప్స్ ఉంటాయి. యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసే ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది, యాక్టివ్ గా లేని వాటిని ప్యాసివ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అంటారు. ఓకే. సో దానికి డెఫినేషన్ ఉందన్నమాట. యాక్టివ్ అంటే ఏంటి, వాట్ ఈస్ ఎ ప్యాసివ్ ట్రాన్స్ఫర్మేషన్? యాక్టివ్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఈ త్రీ ప్రాపర్టీస్ లో ఏది ఫాలో అయినా కూడా వి కాల్ ఇట్ యాజ్ యాక్టివ్ ట్రాన్స్ఫర్మేషన్. అంటే చేంజెస్ ద నంబర్ ఆఫ్ రోస్ దట్ పాస్ త్రూ ద ట్రాన్స్ఫర్మేషన్. ఓకే. లెట్స్ సే నేను ఒక ట్రాన్స్ఫర్మేషన్, ఓకే, ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ గేట్ కీపర్ లాగా అనుకోండి. ఓకే. ఇప్పుడు నేను లెట్స్ సే మీరు కాలేజెస్కి వెళ్తుంటారు కదా. సో కాలేజ్ కానీ ఆఫీసెస్ కానీ ఎంటర్ అయినప్పుడు యూ హ్యావ్ టు షో యువర్ ఐడి కార్డ్, రైట్. సో ఐడి కార్డ్ ఉంటేనే యు ఆర్ అలౌడ్ ఇన్ టు ద ప్రెమిసెస్, రైట్. ఐడి కార్డ్ లేదంటే ఏం చేస్తాం, ప్లీజ్ గెట్ యువర్ ఐడి కార్డ్, వి విల్ టెల్ యూ స్మూత్లీ, రైట్. సో ఇక్కడ ఏంటి ఫిల్టరేషన్ అంటే రికార్డ్స్ ని మనం కంట్రోల్ చేస్తున్నాం. నంబర్ ఆఫ్ రికార్డ్స్ అంటే ఒక రికార్డ్ ఎంటర్ అయినప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ లేకి మనము దాన్ని చెక్ చేసి ఇది వ్యాలిడ్ అయితేనే ఫార్వర్డ్ చెయ్యి, లేకుంటే స్టాప్ చెయ్యి అని చెప్తాం. సో అలా చేసే ట్రాన్స్ఫర్మేషన్ ని వి కాల్ ఇట్ యాజ్ యాక్టివ్ ట్రాన్స్ఫర్మేషన్. సో దట్ కెన్ బి ఆఫ్ ఎనీ టైప్. జాయినర్ కావచ్చు, తర్వాత ఫిల్టర్ కావచ్చు, రౌటర్ కావచ్చు. సో ఇట్ కెన్ బి ఎనీ టైప్. ఓకే. సో దట్ ఈస్ కాల్డ్ యాక్టివ్ ట్రాన్స్ఫర్మేషన్. అండ్ ఆల్సో వి కాల్ మల్టీ గ్రూప్ ట్రాన్స్ఫర్మేషన్స్ ని కూడా యాక్టివ్ ట్రాన్స్ఫర్మేషన్ కిందే ట్రీట్ చేస్తాం. ఓకే. సో యు గాట్ ద ఫస్ట్ పాయింట్, రైట్. యాక్టివ్ ట్రాన్స్ఫర్మేషన్స్. ఓకే. ట్రాన్స్ఫర్మేషన్స్ ఆర్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్. ఫస్ట్ type is active transformation. Active means change the number of rows that pass through the transformation. Okay.
ఫర్ ఎగ్జాంపుల్ filter transformation is active because it removes rows that do not meet the filter condition. Okay, so అలా చాలా ట్రాన్స్ఫర్మేషన్స్ యాక్టివ్ ట్రాన్స్ఫర్మేషన్స్ గా ఉన్నాయి. We will discuss more on that. So just try to understand what is a active transformation. Number of rows, change in the number of rows, change in the transaction boundary. Okay, transaction control TCL commands ఏమేమి చెప్పండి. మనం డిస్కస్ చేసుకున్నాం కదా, డిడిఎల్, డిఎంఎల్, డిక్యూ, కమిట్ అండ్ రోల్ బ్యాక్, రైట్? సో ట్రాన్సాక్షన్ బౌండరీ అంటే ఇప్పుడు నేను లెట్స్ సే డేటాను ఇన్సర్ట్ చేశాను, మళ్ళీ కొన్ని కండిషన్స్ తర్వాత ఐ వాంట్ టు కమిట్ అన్నా చేయాలి, లేదు ఈ చేంజెస్ కరెక్ట్ కాదనుకున్నప్పుడు ఐ హ్యావ్ టు రోల్ బ్యాక్. సో అలాంటి వాటిని ట్రాన్సాక్షన్ బౌండరీస్ అంటారు. సో ట్రాన్సాక్షన్ బౌండరీలో చేంజెస్ ఉన్నా కూడా ఏ ట్రాన్స్ఫర్మేషన్ అయితే ఆ ట్రాన్సాక్షన్ బౌండరీని చేంజ్ చేస్తుందో దట్ ఈస్ కాల్డ్ యాక్టివ్ ట్రాన్స్ఫర్మేషన్. సో ఎగ్జాంపుల్ ఇస్ ట్రాన్సాక్షన్ కంట్రోల్. సో మీకు ఇంటర్వ్యూలో వాట్ టైప్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ ట్రాన్సాక్షన్ కంట్రోల్ అన్నారంటే యాక్టివ్ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్తారు. వై అంటే బికాజ్ ఇట్ చేంజెస్ ద ట్రాన్సాక్షన్ బౌండరీస్. Done. What are the transaction boundaries ante it can be commit or roll back. Okay, next, change the row type. So what are DML transformation DML commands ఏంటివి చెప్పండి. డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ ఏమేమి వస్తాయి? insert or delete, ఇన్సర్ట్, delete and update. అప్డేట్ కూడా. సో ఇక్కడ ఇంకోటి మనకి ఇన్ఫర్మాటికల్ ఏంటంటే ఇక్కడ రో టైప్ అనేది ఉంటుంది అనమాట, రిజెక్ట్ కూడా ఉంటుంది. ఓకేనా? సో ఆ మూడింటితో పాటు వీ హ్యావ్ టు రిమెంబర్ దెర్ ఈస్ ఫోర్త్ వన్ కాల్డ్ రిజెక్ట్. ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్, రిజెక్ట్, ఈ 4లో ఏదో ఒకటి పర్ఫామ్ చేసేదాన్నే రో టైప్ అంటారు అనమాట. సో బై డిఫాల్ట్ అంటే స్టార్టింగ్ లో ఒక రో టైప్ ఏమని ఫిక్స్ అయి ఉంటుందంటే ఇన్సర్ట్ అని ఉంటుంది, ప్రతిదానికి ఇన్సర్ట్ అని వస్తుంది. సో దాన్ని మనము మన కండిషన్స్ బేస్ మీద దాన్ని చేంజ్ చేసుకుంటాం. సో అలాంటి వాటిలో ఒకటి వచ్చేసి అప్డేట్ స్ట్రాటజీ ట్రాన్స్ఫర్మేషన్. అప్డేట్ లో డిడి ఇన్సర్ట్, డిడి అప్డేట్, డిడి డిలీట్, డిడి రిజెక్ట్ అని మనం ఫ్లాగ్ చేసుకోవచ్చు ఒక్కొక్క దానికి ఒక రో టైప్. అంటే ఉదాహరణకి ఏం చేయొచ్చు, ఇప్పుడు మీరు ఒక పెద్ద మెగా సెమినార్కి వెళ్తున్నారు. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే మీరు ఏ ఏ ఏ సెక్షన్ లో కూర్చోవాలి అనేది మేము డిసైడ్ చేస్తాం అనుకోండి, అంటే ఆర్గనైజర్స్. ఇప్పుడు వివిఐపిఎస్ కి ఫ్రంట్ సీట్, విఐపిస్ కి కొద్దిగా బ్యాక్ సీట్, దాని తర్వాత ఇంకొంతమందికి అంటే కొంచెం ఉన్న వాళ్ళకి లైక్ బ్యాక్ సీట్, అట్లా జనరల్ పబ్లిక్ కి కంప్లీట్ గా జనరల్ సీట్. ఓకేనా? ఓకే, సో అలా మనం ఏం చేస్తున్నాం, వీఆర్ డిసైడింగ్ ద ఎక్కడ ఏ రోలో కూర్చోవాలి అనేది వాళ్ళు డిసైడ్ చేస్తున్నాం అనుకోండి. సో దట్ ఈస్ కాల్డ్ వీఆర్ అప్డేటింగ్ ద రో టైప్. ఓకే, సో సిమిలర్ గా చేంజ్ రో టైప్ అంటే అది ఇన్సర్ట్ కి వెళ్ళాలా, ఫైనల్ గా టార్గెట్ లోకి వెళ్ళి ఇన్సర్ట్ అవ్వాలా, లేకుంటే అది ఆల్రెడీ డేటా ఉంటే దాన్ని అప్డేట్ కానీ డిలీట్ కానీ చేయాలా, లేకుంటే రిజెక్ట్ చేయాలా, కంప్లీట్ గా ఇది ప్రాసెస్ చేయకుండా పక్కన పెట్టేయాలా అంటే ఓకే, దాన్ని కంప్లీట్ గా ఫిల్టర్ అవుట్ చేస్తాం. అలా ఏది అయితే డిసైడ్ చేస్తామో దట్ ఈస్ కాల్డ్ రో టైప్. అప్డేట్ స్ట్రాటజీ ట్రాన్స్ఫర్మేషన్ ఈస్ వన్ ఆఫ్ ద రో టైప్స్. ఓకే, నెక్స్ట్, దట్ ఈస్ ఆల్ అబౌట్ ప్యాసివ్ ట్రాన్స్ఫర్మేషన్. ప్యాసివ్ ట్రాన్స్ఫర్మేషన్ లో ఎన్ని టైప్స్, ఎన్ని ప్రాపర్టీస్ ఉంటాయి చెప్పండి? చేంజ్ ఇన్ ద నంబర్ ఆఫ్ రోస్, చేంజ్ ఇన్ ద ట్రాన్సాక్షన్ బౌండరీ, చేంజ్ ఇన్ ద రో టైప్. సో ఈ 3 గుర్తుపెట్టుకోవాలి. సో వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. నెక్స్ట్, passive transformation. What is a passive transformation? A passive transformation does not change the number of rows passed through the transformation, maintains the transaction boundary and maintains the row type. Simple. దీనికి ఆపోజిట్ passive transformation. అది నంబర్ ఆఫ్ రోస్ ని చేంజ్ చేయదు, ట్రాన్సాక్షన్ బౌండరీని చేంజ్ చేయదు,
రో టైప్ ని చేంజ్ చేయదు. యాజ్ ఇట్ ఈజ్ గా వచ్చినట్లు పంపించేదే ప్యాసివ్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకేనా? నెక్స్ట్ అన్కనెక్టెడ్ ట్రాన్స్ఫర్మేషన్. సో మనకు చాలా ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంటాయి కదా. సో ఒక మ్యాపింగ్ తీసుకుంటే సోర్స్ ఉంటుంది, టార్గెట్ ఉంటుంది, మధ్యలో చాలా ట్రాన్స్ఫర్మేషన్స్ మనం ఇంక్లూడ్ చేస్తాం. సో వాటిల్లో ఒకటి ఇంకొక దానికి కనెక్ట్ అయ్యి ఉంటే దాన్ని కనెక్టెడ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అంటారు. సో ఒకటి ఇండివిజువల్ గా సపరేట్ గా ఒక చోటు ఉంటూ దాన్ని మనము సపరేట్ గా కాల్ చేస్తున్నాం అనుకోండి, కాల్, దట్ ఈస్ కాల్డ్ అన్కనెక్టెడ్ ట్రాన్స్ఫర్మేషన్. Transformation can be connected to the data flow or they can be unconnected. An unconnected transformation is connected to other transformation in the mapping. Very simple definition. What is connected? If it is connected to other transformations or source or target, it is called connected transformation. If it is not connected to any of the object in the in the mapping or maplet, that is called unconnected transformation. An unconnected transformation is called within another transformation and returns a value to that transformation. Okay, ఇంకా మనం డీటెయిల్ గా డిస్కస్ చేస్తాం నెక్స్ట్ క్లాసెస్ లో. బట్ యు ఆర్ జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఈస్ కనెక్టెడ్, వాట్ ఈస్ అన్కనెక్టెడ్ ట్రాన్స్ఫర్మేషన్. బోత్ ఆర్ కవర్డ్ అండర్ దిస్ సేమ్. ఓకే, నెక్స్ట్ నేటివ్ అండ్ నాన్ నేటివ్ ట్రాన్స్ఫర్మేషన్స్. నేటివ్ అంటే సింపుల్, నేటివ్, లోకల్, నాన్ లోకల్ అన్నట్టు. నేటివ్ మీన్స్ ట్రాన్స్ఫర్మేషన్స్ బిలాంగ్స్ టు ద డిజైనర్. నాన్ నేటివ్ అంటే మనం జస్ట్ దాన్ని యూజ్ చేసుకుంటాము, బట్ యాక్చువల్ ప్రాసెస్ అంతా ఎక్స్టర్నల్ గా జరుగుతుంది. ఓకే, ఐ మీన్ ఆ ఇంటగ్రేషన్ సర్వీస్ ఇక్కడే ప్రాసెస్ చేసేస్తే దాన్ని ఇట్ ఈస్ కాల్డ్ నేటివ్ ట్రాన్స్ఫర్మేషన్. నాన్ నేటివ్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఆర్ ట్రాన్స్ఫర్మేషన్ దట్ యు క్రియేట్ యూజింగ్ కస్టమ్ ట్రాన్స్ఫర్మేషన్. అంటే ద డిజైనర్ ఆల్సో ప్రొవైడ్ సమ్ నాన్ నేటివ్ ట్రాన్స్ఫర్మేషన్ సచ్ యాజ్ జావా, SQL, యూనియన్. సో ఇవన్నీ నాన్ నేటివ్ ట్రాన్స్ఫర్మేషన్స్. ఓకే, జస్ట్ రిమెంబర్ దిస్. ప్రైమరీ క్వశ్చన్ వచ్చేసి ఈ రెండింటి మీదే ఉంటుంది. నేటివ్, నాన్ నేటివ్ ఎక్కువ అడగరు, కానీ యాక్టివ్ ఆర్ ప్యాసివ్, కనెక్టెడ్ ఆర్ అన్కనెక్టెడ్ మీద క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి. సో హోప్ ఎవ్రీబడి క్లియర్ ఆన్ దిస్. వాట్ ఆర్ ట్రాన్స్ఫర్మేషన్స్, టైప్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్, డెఫినిషన్. ఆర్ యు క్లియర్? Yeah, sir. Please, everybody clear on this one or Yes, sir. చెప్పుకుంటున్నారు మీరు? ఇన్నర్ గా ఫీల్ అయితే నాకు తెలియదు కదా. యూ హావ్ టు స్పీక్ అప్. ఓకే, పర్ఫెక్ట్. రైట్, విల్ మూవ్ ఆన్. ఓకే, we are done with this topic. Next we will start. Okay, we covered what is Informatica overview అంతా కవర్ చేసాము. Secondly, we covered what is a transformation and types of transformations and their definitions. Now, the first transformation we are going to start. Okay, first the transformation. SourceQualifier transformation. Okay, so SourceQualifier transformation. Okay, what is a SourceQualifier transformation? So సింబల్ వచ్చేసి మీరు ఇక్కడ చూసారు, సింబల్ ఇస్ SQ అని ఉంటుంది. SQ ట్రాన్స్ఫర్మేషన్ లో మీకు ఇది ఎందుకు చూపిస్తున్నాం ఈ సింబల్ అంటే, ఒక టూల్ బార్ లో మీకు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. SQ అనేది కనపడుతుంది అంటే డిఫరెంట్ వేస్ లో మనం ట్రాన్స్ఫర్మేషన్స్ ని క్రియేట్ చేయొచ్చు. ఐదర్ యూ కెన్ గో టు ట్రాన్స్ఫర్మేషన్స్, క్రియేట్, సెలెక్ట్ ద ట్రాన్స్ఫర్మేషన్ టైప్, అలా అయినా చేయొచ్చు. లేదంటే క్విక్ యాక్సెస్ టూల్ బార్ అని ఉంటుంది కదా, అక్కడ ఈ సింబల్స్ ఉంటాయి. సో ఆ సింబల్ ని క్లిక్ చేసినా కూడా మీకు వచ్చేస్తుంది. సో యూ షుడ్ నో వాట్ ఈస్ ద సింబల్ ఫర్ సోర్స్ క్వాలిఫైయర్. దిస్ ఇస్ SQ ఇస్ ద సింబల్. ఇంకోటి SQL అనేది కూడా ఉండొచ్చు. సో డోంట్ కన్ఫ్యూజ్. ఓకే, SQ సోర్స్ క్వాలిఫైయర్. ఓకే, నా ఇక్కడ చూసారా మీరు, ఆల్రెడీ SQ అని ఉంది ఇక్కడ ఆల్రెడీ. ఓకే, సో ఇలాంటిదే మీకు క్విక్ యాక్సెస్ టూల్ బార్ మీద కూడా ఉంటుంది SQ అని. ఓకే, now we will talk more about what is SourceQualifier transformation. సో మనం ఇంతవరకు డిస్కస్ చేసాం కదా, యాక్టివ్, కనెక్టెడ్, ప్యాసివ్, అన్కనెక్టెడ్, ఇలాంటివన్నీ డిస్కస్ చేసాం. సో అవన్నీ చెప్పడానికి రీజన్ ఇదే. సో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఈచ్ టైప్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. ఇప్పుడు SourceQualifier ఉంది, ఇట్స్ అన్ యాక్టివ్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ కనెక్టెడ్ ట్రాన్స్ఫర్మేషన్ టు.
ఇది ఖచ్చితంగా వేరే దానికి కనెక్ట్ అయ్యే ఉండాలి. దేనికి కనెక్ట్ అవుతుంది? సోర్స్ కి కనెక్ట్ అవుతుంది. అండ్ రిమైనింగ్ డౌన్ స్ట్రీమ్ ట్రాన్స్ఫర్మేషన్స్ కి కూడా కనెక్ట్ అయ్యి ఉండాలి. ఇది కనెక్ట్ అవ్వకుండా అయితే ఉండదు. ఓకేనా? అట్లీస్ట్ సోర్స్ కి కనెక్ట్ అయి ఉండాలి. రిమైనింగ్ వాటికి కనెక్ట్ అవ్వకపోయినా పర్లేదు. దట్ ఈస్ కాల్డ్, వి కాల్ ఇట్ as parallel pipeline lookup. Okay, we'll discuss more on that, but at least it has to connect to the source transformation. Sorry, source. This is called a transformation, source qualifier. It is an active transformation. So can anybody tell what is active transformation? Active transformation ante 3 properties ఉన్నాయి కదా, any of the property. Change the transaction boundary. Okay, change the transaction boundary. Inka, what is the other one? Change the row type. Change the row type. Change the row type. Perfect. Change the number of rows. Perfect. Yes. Perfect. Yeah, change the number of rows. సో ఇప్పుడు ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఏం చేస్తుందంటే నంబర్ ఆఫ్ రోస్ ని కంట్రోల్ చేసే ప్రాపర్టీ దీనికి ఉంది. అంటే మనం ఇక్కడ ఫిల్టర్ అప్లై చేసుకోవచ్చు, డిస్టింక్ట్ అనే ఆప్షన్ పెట్టుకోవచ్చు. డిస్టింక్ట్ అంటే ఏంటి? డిస్టింక్ట్ మీన్స్ ఇట్ విల్ సెలెక్ట్ ద డిఫరెంట్ రికార్డ్స్. ఇప్పుడు లెట్స్ సే మాధవ్ రెడ్డి అని 3 సార్లు ఉంది ఎంట్రీ. ఓకే, లెట్స్ సే ఇంకా ఎవరుండరు, ఐ మీన్ ఖాదర్. సో ఖాదర్ అనేది 2 times, పూజిత 5 times, అట్లా రిపీట్ అయింది అనుకోండి రికార్డ్. అంటే మనకు ఫ్రీ ఛాయిస్ ఉంటుంది కదా. ఇప్పుడు గూగుల్ ఫామ్స్ ఉన్నాయి, మీరు కావాలంటే రోజంతా కూర్చొని ఎంటర్ చేస్తూనే ఉండొచ్చు ఆప్షన్ ఇస్తే. రైట్? సో మీ ఎంట్రీసే ఒక 10 వచ్చేస్తాయి. సో దాన్ని మనం లిమిట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే ఈ 10 ఎంట్రీస్ ఉన్నాయి, బట్ టార్గెట్ కి మనకు ఓన్లీ 1 ఎంట్రీనే వెళ్ళాలి, ఎందుకంటే మళ్ళీ డూప్లికేషన్ అయిపోతుంది కాబట్టి. సో we have a property called distinct. అది SQL లో కూడా మనం డిస్కస్ చేసాము, SQL బేసిక్స్ లో. సో ఆ డిస్టింక్ట్ అనే ప్రాపర్టీ ఇక్కడ అప్లై చేయొచ్చు. ఫిల్టర్ అప్లై చేయొచ్చు, అంటే వేర్ క్లాస్ ఉంటుంది కదా మనకి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ దిస్ ఎంప్లాయీ టేబుల్ వేర్ ఎంప్లాయీ ఐడి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఒక నంబర్, ఒకవేళ అది నంబర్ అయితే, లేకుంటే ఎంప్లాయీ నంబర్ ఈక్వల్ టు ఒక పర్టికులర్ నంబర్. సో అలా ఫిల్టర్ చేసుకోవచ్చు అనమాట. సో దట్ రిమెంబర్, ఇలాంటి క్వశ్చన్స్ ఖచ్చితంగా అడుగుతారు. ఓకే, what type of transformation is source qualifier? It's an active transformation. Why it is an active transformation అంటే because it will filter out the rows. It can filter out the rows using filter. Also it can send the non-duplicate records, distinct data. Okay, so ఇలా చెప్పేస్తే it's more than enough. And it is a connected transformation. It must be connected to the source. Okay, ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాము ప్రాక్టికల్లో. When you add a relational or a flat file source definition to a mapping, you need to connect it to a source qualifier transformation. The source qualifier transformation represents the rows that the integration service reads when it runs a session. సింపుల్ గా సోర్స్ నుండి డేటా తీసుకొని ప్రాసెస్ చేయడానికి ఫస్ట్ మనకు కావాల్సింది సోర్స్ క్వాలిఫైయర్. ఓకే, సో ఎయిదర్ ఇట్ కెన్ బి, అంటే మనం డిస్కస్ చేసాం కదా, సోర్స్ కెన్ బి ఎనీథింగ్. ఫ్లాట్ ఫైల్ ఉండొచ్చు, XML ఉండొచ్చు, డేటాబేస్ నుండి రిలేషనల్ టేబుల్ ఉండొచ్చు. సో ఇక్కడ మనం ప్రాసెస్ చేసేది ఎయిదర్ ఫ్లాట్ ఫైల్ ఆర్ డేటాబేస్ టేబుల్. ఓకే, XML కి సపరేట్ గా వేరే ట్రాన్స్ఫర్మేషన్ ఉంది. సో ఇక్కడ మనం ఓన్లీ we will deal with flat file or database object. So it can be either a view or it can be a table. Okay, or it can be a materialized view. So we can have different options. Okay, we will see in the next classes. Okay, this is an overview of source qualifier. Next, what all the operations it is performed. అంటే ఏమేం చేస్తుంది? It can join data originating from same source database. మనం జాయిన్స్ యూజ్ చేసాం కదా, ఇన్నర్ జాయిన్, లెఫ్ట్ జాయిన్, రైట్ జాయిన్, ఫుల్ అవుటర్ జాయిన్. సో ఆ జాయిన్స్ అన్ని కూడా ఇక్కడ చూడండి, మీకు ఫ్లో కనబడుతుంది కదా. సో దిస్ ఈస్ ద సోర్స్. ద గ్రీన్ కలర్ వన్ ఇస్ ద సోర్స్. ఎల్లో కలర్ వన్ మనం వీఆర్ డిస్కసింగ్ నౌ. ద సెకండ్ వన్, సోర్స్ క్వాలిఫైయర్.
నెక్స్ట్ మ్యాపింగ్ లో ఇంకా వేరే ఉండొచ్చు, ఎక్స్ప్రెషన్ ఉండొచ్చు, టార్గెట్ ద పింక్ ఆర్ పర్పుల్ కలర్ వన్ ఈస్ ద టార్గెట్, రెడ్ కలర్ వన్ ఈస్ ఎక్స్ప్రెషన్. సో ఇలా ఉంటుంది అనమాట ఫ్లో అనేది, సింపుల్ ఫ్లో. ఇక్కడ ఏం చేస్తున్నాం, ఎంప్లాయీ టేబుల్ తీసుకున్నాం, ఎంప్లాయీ నుంచి ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, శాలరీ తీసుకున్నాం, దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా ప్రాసెస్ చేస్తున్నాం. వేరే ఇక్కడ సోర్స్ క్వాలిఫైయర్ లో వీ హ్యావ్ డిఫరెంట్ ప్రాపర్టీస్. ఇది ఓపెన్ చేస్తే మనకు చాలా ప్రాపర్టీస్ కనబడతాయి. డిస్టింక్ట్, సోర్స్ క్వెరీని ఓవర్ రైట్ చేయొచ్చు. ఓకే, సో అవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి, ఐ విల్ షో. సో వీ కెన్ జాయిన్ ద డేటా ఆరిజినేటింగ్ ఫ్రమ్ సేమ్ సోర్స్ డేటాబేస్. ఓకే, మల్టిపుల్ టేబుల్స్ ఉన్నాయి, ఎంప్లాయీ ఉంది, డిపార్ట్మెంట్ ఉంది, అది ఇక్కడే జాయిన్ చేసుకొని డేటాని ఒకేసారి ఫెచ్ చేయొచ్చు. సో అది ఆపరేషన్ అంతా ఒరాకిల్ డేటాబేస్ కానీ ఎనీ డేటాబేస్, మనం ఒరాకిల్ గురించి మాట్లాడుతున్నాం. సో ఒరాకిల్ డేటాబేస్ లో టేబుల్స్ ని జాయిన్ చేసి వచ్చిన రిజల్ట్ ని ఇక్కడ ఫెచ్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఫిల్టర్ రోస్ వెన్ ఇంటగ్రేషన్ సర్వీస్ రీడ్స్ సోర్స్ డేటా. సో వీ హ్యావ్ ఆప్షన్ టు ఫిల్టర్ అవుట్ ద డేటా, అన్వాంటెడ్ డేటాని ఇక్కడే ఫిల్టర్ అవుట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్పెసిఫై అండ్ అవుటర్ జాయిన్ రాదర్ దాన్ డిఫాల్ట్ ఇన్నర్ జాయిన్. సో మనం టైప్స్ ఆఫ్ జాయిన్స్ కూడా ఇక్కడ డిఫైన్ చేసుకోవచ్చు. స్పెసిఫై సార్టెడ్ పోర్ట్స్. సో మనం సార్టింగ్, మనం అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్ లో సార్ట్ చేసుకోవచ్చు కదా డేటాని. సో ఇక్కడ ఐ మీన్ పోర్ట్స్ ని సార్ట్ చేయొచ్చు. ఓకే, సెలెక్ట్ ఓన్లీ డిస్టింక్ట్ వాల్యూస్ ఫ్రమ్ ద సోర్స్. సో నేను మెన్షన్ చేశాను కదా, డిస్టింక్ట్ అంటే ఓన్లీ యూనిక్ డేటాని తీసుకురావచ్చు. క్రియేట్ ఏ కస్టమ్ క్వెరీ టు సెలెక్ట్ ఏ స్పెషల్ సెలెక్ట్ స్టేట్మెంట్ ఫర్ ద ఇంటగ్రేషన్ సర్వీస్ టు రీడ్. అంటే ఎస్క్యూఎల్ ఓవర్ రైడ్ అంటారు. అంటే ఇది బై డిఫాల్ట్ ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, శాలరీ అంటే ఇది ఆల్రెడీ జనరేట్ చేస్తుంది అనమాట. ఏం చేస్తుంది, సెలెక్ట్ ఎంప్లాయీ ఐడి కమా ఎంప్లాయీ నేమ్ కమా శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ అనే ఒక డిఫాల్ట్ క్వెరీని అయితే జనరేట్ చేస్తుంది. దాన్ని మనం ఓవర్ రైడ్ చేయొచ్చు. ఓకే, నాకు ఇలా కాదు, ఐ వాంట్ సెలెక్ట్ ఎంప్లాయీ ఐడి కమా ఎంప్లాయీ నేమ్ కమా శాలరీ వేర్ ఎంప్లాయీ ఐడి ఈక్వల్ టు దిస్ వాల్యూ అని నేను దీనికి ఓవర్ రైడ్ కమాండ్ ఇవ్వచ్చు. ఓకేనా, సో దీస్ ఆర్ ఆల్ డన్ అట్ సోర్స్ క్వాలిఫైయర్ లెవెల్. ఓకే, వెరీ ఇంపార్టెంట్, దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ట్రాన్స్ఫర్మేషన్. ఇప్పుడు లెట్స్ సే ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఓపెన్ చేశాను అనుకోండి, సోర్స్ క్వాలిఫైయర్ ఇఫ్ ఐ ఓపెన్, ఐ విల్ సీ ద, ఇలా కనపడుతుంది మనకి. దీంట్లో ఏమేమి ఉంటాయి, ట్రాన్స్ఫర్మేషన్ అనే ట్యాబ్ ఉంటుంది, పోర్ట్స్, ప్రాపర్టీస్, సోర్సెస్, మెటాడేటా ఎక్స్టెన్షన్స్. మెటాడేటా ఎక్స్టెన్షన్స్ చాలా అన్ని ట్రాన్స్ఫర్మేషన్స్ లో వస్తుంది. వీఆర్ నాట్ గోయింగ్ టు యూజ్ దిస్ మెటాడేటా ఎక్స్టెన్షన్స్. మెటాడేటా ఎక్స్టెన్షన్స్ అనేది సంథింగ్ వీ గివ్ ఎక్స్క్లూజివ్లీ టు స్టోర్ సంథింగ్ ఇన్ ద రిపాజిటరీ డేటాబేస్. సో ఈ ఆప్షన్ కి మనం వెళ్ళము, రెగ్యులర్ గా కూడా ప్రాజెక్ట్స్ లో మనం ఎక్కువ యూజ్ చేయం దీన్ని. సో డోంట్ వరీ అబౌట్ మెటాడేటా ఎక్స్టెన్షన్స్, జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ ద రిమైనింగ్ థింగ్స్. ట్రాన్స్ఫర్మేషన్ ట్యాబ్ మీద చూడండి, పోర్ట్స్ అంటే ఏంటి, ప్రాపర్టీస్, సోర్సెస్. ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ లైక్, అంటే ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ టైప్ ఉంటుంది, సెలెక్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఇక్కడ. నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్ టైప్ లో ఇది సోర్స్ క్వాలిఫైర్ అని చెప్తుంది, మనం వీ కెనాట్ చేంజ్ దిస్. ఓకే, అంటే లెట్స్ ఏ నేను నేమ్ ఇచ్చేది అగ్రిగేటర్ AGG_employee అని ఇచ్చినా కూడా విల్ కమ్ టు నో వాట్ ఈస్ ట్రాన్స్ఫర్మేషన్ టైప్ అంటే సోర్స్ క్వాలిఫైర్ అనే చెప్తుంది అది. ఓకే, డిస్క్రిప్షన్ అంటే మనము దాని గురించి కొంచెం టెక్స్ట్ రాసుకోవచ్చు. ఎంప్లాయీ సోర్స్ క్వాలిఫైయర్ సంథింగ్, ఎనీథింగ్ యూ వాంట్. సో దిస్ రీడ్స్ ఎంప్లాయీ డేటా ఫ్రమ్ ద so and so database or so and so file. So you can write something. మీరు డెవలప్ చేశారు అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ కమెంట్స్ సెక్షన్ లాగా. మీరు ఆల్రెడీ ఏదన్నా కోడింగ్ మీద వర్క్ చేసి ఉంటే, పైథాన్ కానీ సంథింగ్, సి లాంగ్వేజ్ కానీ ఎనీథింగ్, ఓకే, ఎనీ కోడింగ్ మీద చేసి ఉంటే మీరు కమెంట్స్ రాస్తారు కదా, ఈ కోడ్, బిలో కోడ్ ఏం చేస్తుంది, నెక్స్ట్ ఈ సెక్షన్ ఏం చేస్తుంది. జస్ట్ లైక్ దాట్ డిస్క్రిప్షన్ మీన్స్ వాట్ డస్ దిస్ సోర్స్ క్వాలిఫైర్ డూ. సో ఇది ఇక్కడే రాస్తారు. ఓకే, గోయింగ్ టు పోర్ట్స్. ఓకే, పోర్ట్స్ లో ఏమేమి ఉన్నాయి, వీ హ్యావ్ పోర్ట్ నేమ్. ఓకే, సీరియల్ నెంబర్ బై డిఫాల్ట్ పోర్ట్ నేమ్ ఉంటుంది. డేటా టైప్ మనం డిస్కస్ చేసుకున్నాం కదా, ప్రతి కాలం కి ఒక్కొక్క కాలం కెన్ బి ఎనీ డేటా టైప్.
స్ట్రింగ్ అన్నా టెక్స్ట్ అన్నా varchar అన్నా సేమ్, డెసిమల్ అన్నా నంబర్ అన్నా, సో దీస్ ఆర్ ఆల్సో సేమ్. ఓకే, యా. అండ్ ప్రెసిషన్ అంటే దాని లెంత్. ఓకే, స్ట్రింగ్ అయితే ఓన్లీ ప్రెసిషన్ ఉంటుంది, అంటే దాని లెంత్ ఉంటుంది. అదే డెసిమల్ అనుకోండి, ప్రెసిషన్ ఉంటుంది, స్కేల్ ఉంటుంది. అంటే ఉదాహరణకి మనం కరెన్సీ మాట్లాడుకున్నాం అనుకోండి, రూపాయలు పైసలు అంటాం, రైట్? రూపాయలు అంటే ఇప్పుడు నాకు 10 రూపాయల 12 పైసలు అంటే 10.12 అని రాస్తాం కదా. సో దట్ ఈస్ ప్రెసిషన్. 10 ఈస్ ద సారీ 10 ఈస్ ద ఓవరాల్ లెంత్, స్కేల్ ఈస్ ద డెసిమల్ సైడ్ లెంత్. ఓకే, 10,2 అంటే 8 డిజిట్స్ డాట్ ముందు పెట్టచ్చు, 2 డిజిట్స్ డాట్ తర్వాత, అంటే పైసా అన్నమాట. ఓకే, సో అలా అర్థం చేసుకోండి. దిస్ ఇస్ ప్రెసిషన్ అండ్ స్కిల్. అండ్ ఇన్ ఐ అంటే ఇన్పుట్ పోర్ట్, ఓ అంటే అవుట్పుట్ పోర్ట్. ఓకే, సో ఇవి డీటెయిల్ గా చూద్దాము. ఈ ఇన్పుట్ పోర్టు అవుట్పుట్ పోర్టు మనం ఏం చేయలేం. ఐ మీన్ చేయలేమంటే కొన్ని ట్రాన్స్ఫర్మేషన్స్ లో మనము ఎనేబుల్ డిజేబుల్ చేసుకోవచ్చు. అంటే దీనికి కనెక్ట్ చేయాలా కనెక్ట్ చేయకూడదా అనేది. అంటే ఉదాహరణకి ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ యారో మార్క్స్ ఉన్నాయి చూడండి, అంటే ఇది ఇన్పుట్ ప్లస్ అవుట్పుట్, ఇన్పుట్ అవుట్పుట్ అలా. మనము ఇన్పుట్ ని డిజేబుల్ చేస్తే ఇది కనపడదు, వీ కెనాట్ మ్యాప్ ఫ్రమ్ సోర్స్. ఓకేనా? సో ఈ కేసులో సోర్స్ క్వాలిఫైర్ ట్రాన్స్ఫర్మేషన్ కేసులో వీ కెనాట్ చేంజ్ దిస్. బై డిఫాల్ట్ అవి ఉంటాయి, బట్ ఏమేమి ఉంటాయి చెప్పాలి కాబట్టి వీఆర్ షోయింగ్ ఇట్. ఓకే, స్కేల్ ఈజ్ ఓన్లీ ఎనేబుల్డ్ ఫర్ ఫ్యూ డేటా టైప్స్, అంటే డెసిమల్ డేటా టైప్స్ కానీ, సో ఇలాంటి వాటికి మాత్రమే ఎనేబుల్ అవుతుంది. టెక్స్ట్ కి ఎనేబుల్ అవ్వలేదు చూడండి, గ్రే కలర్ లో ఉంది. ఓకే, సో దిస్ ఈజ్ ఓవర్వ్యూ ఆన్ పోర్ట్స్. నెక్స్ట్ ప్రాపర్టీస్. మనం అనుకున్నాం కదా ప్రాపర్టీస్ లో చాలా ఉన్నాయి అని చెప్పి. సో ఎస్క్యూఎల్ క్వెరీ ఓవర్ రైడ్ చేసుకోవచ్చు. సెలెక్ట్ దిస్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ క్లాస్ కూడా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ యూజర్ డిఫైన్డ్ జాయిన్, అంటే లెట్స్ ఏ 2 టేబుల్స్ ని మనం జాయిన్ చేస్తున్నప్పుడు ఏ టైప్ ఆఫ్ జాయిన్ పెట్టాలి అనేది ఇక్కడ తెలియాలి మనకి. నెక్స్ట్ సోర్స్ ఫిల్టర్, వేర్ క్లాస్ అదంతా. ఒకటి ఏంటంటే ఎస్క్యూఎల్ క్వెరీ రాసినప్పుడు ఇవేవి వర్క్ అవ్వవు. ఓకే, ఎస్క్యూఎల్ క్వెరీలోనే మీరు అన్ని ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది. ఎస్క్యూఎల్ క్వెరీ తీసేస్తే దెన్ యూ కెన్ ఇవి యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో నంబర్ ఆఫ్ సార్టెడ్ పోర్ట్స్ అంటే కాలమ్స్ ఏ ఆర్డర్ లో రావాలి అనేది వీ కెన్ డిసైడ్. ఓకే, నెక్స్ట్ ట్రేసింగ్ లెవెల్, దిస్ ఈజ్ ఆల్సో కామన్. ఓకే, అన్ని ట్రాన్స్ఫర్మేషన్స్ లో కామన్ గా ఉండేది ట్రేసింగ్ లెవెల్. సో ఇవి 4 టైప్స్. అంటే మనకి ఏదైనా మ్యాపింగ్ రన్ చేసాము, ఈ ట్రాన్స్ఫర్మేషన్ దగ్గర ఏదో ఎర్రర్ వస్తుంది. సో ఎర్రరే కాదు, డేటా ఎలా మూవ్ అవుతుంది డీటెయిల్ గా చూడాలనుకుంటాం కదా, దానికి వర్బోజ్ ఆప్షన్ యూజ్ చేసుకుంటాం. టోటల్ 4 టైప్స్: టర్స్, నార్మల్, వర్బోజ్ ఇనిషియలైజేషన్, వర్బోజ్ డేటా. సో ఇలా 4 ఉంటాయి, అవి కూడా చూపిస్తాను. సో జనరల్ గా నార్మల్ అనేది పెట్టుకుంటాం, అంటే మినిమం ఇన్ఫర్మేషన్ మనకు సెషన్ లాగ్ లో కనపడుతుంది. ఓకేనా? లాగ్స్ ఉంటాయి కదా, మనం ఏదైనా ఇప్పుడు ఇదంతా ట్రాన్స్ఫర్మేషన్ పెట్టేసి రన్ చేస్తాం జాబ్ ని, సో లాగ్ క్రియేట్ అవుతుంది. లాగ్ లో ఎంత ఇన్ఫర్మేషన్ ఉండాలి అని చెప్పేది ఈ ట్రేసింగ్ లెవెల్. ఓకే, నెక్స్ట్ సెలెక్ట్ డిస్టింక్ట్. ఓకే, ఈ డిస్టింక్ట్ సెలెక్ట్ చేస్తే మనకు డేటా, యూనిక్ డేటా వస్తుంది మనకి. అంటే అది ఎలా మీనింగ్ అంటే సెలెక్ట్ డిస్టింక్ట్ ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, సాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ అని మీనింగ్. ఓకే, మనకి ఎస్క్యూఎల్ క్వెరీలో. నెక్స్ట్ ఈస్ ప్రీ సీక్వెల్ అంటారు, ప్రీ ఎస్క్యూఎల్ అంటారు. అంటే ఇది రన్ అవ్వడానికంటే ముందు ఒక ఎస్క్యూఎల్ క్వెరీ రన్ చేసుకోవచ్చు మనం. ఓకే, ఇదంతా ఈ మ్యాపింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత పోస్ట్ సీక్వెల్ రన్ చేసుకోవచ్చు. సరే, ఈ సోర్స్ క్వాలిఫైయర్ రన్ అయిన తర్వాత పోస్ట్ సీక్వెల్ రన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అవుట్పుట్ ఈస్ డిటర్మినిస్టిక్, అవుట్పుట్ ఈస్ రిపీటబుల్. ఇట్స్ నాట్ దట్ ఇంపార్టెంట్, బట్ ఓకే, so you have to concentrate only on these properties till here. Okay, next we will move on to
సోర్సెస్. సో సోర్సెస్ లో అసోసియేటెడ్ సోర్సెస్ ఏమున్నాయి, సోర్స్ డెఫినిషన్స్ ఏమేమి ఉన్నాయి, ఇవి మనకి ఇక్కడ కనబడతాయి. అంటే ఇప్పుడు లెట్సే మేము ఒక్కటే యూజ్ చేసాము, సోర్స్ ఎంప్లాయీ దట్ ఈస్ యూజ్డ్. ఇక్కడ అన్ని సోర్స్ డెఫినేషన్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ ఇక్కడ కనబడతాయి. ఓకే, మనం ఇక్కడ ఏమేమి యూజ్ చేసుకున్నామో అవి ఇక్కడ కనబడతాయి. ఓకే, సో ఇట్స్ ఆల్ అబౌట్ దిస్ వన్. వి విల్ సీ వన్ ఎగ్జాంపుల్. ఓకే, వన్ ఎగ్జాంపుల్ వి విల్ సీ. లెట్స్ సే సోర్స్ లో మనకి ఏమేమి ఉందంటే 2 టేబుల్స్ ఉన్నాయి, వెహికల్ ఐడి, వెహికల్ టైప్ అండ్ 2 టేబుల్స్ ఉన్నాయి. ఈ 2 టేబుల్స్ ని జాయిన్ చేసి ఒక టేబుల్ గా చేద్దాం యూజింగ్ సోర్స్ క్వాలిఫైయర్. ఓకే, లెట్స్ సి అది ఎలా చేయొచ్చు అనేది. hope you understood what is source qualifier, right? Now we will see. సో ఈరోజు క్లాస్ కొద్దిగా ఎక్స్టెండ్ అవ్వచ్చు, డోంట్ వరీ, సిన్స్ ఇది ఫస్ట్ క్లాస్ కాబట్టి జనరల్ గా మేము సోర్స్ క్వాలిఫైర్ ఒక్కటే కవర్ చేయాలి. బట్ ఈ ప్రీ రిక్విసైట్స్ చాలా అవసరం ఇన్ఫర్మాటికా ఓవర్ వ్యూ అండ్ ట్రాన్స్ఫర్మేషన్స్ గురించి. సో వీ కవర్డ్ దట్ అండ్ వీఆర్ గోయింగ్ టు సోర్స్ క్వాలిఫైర్. సో మేబీ ఇంకొక 15 minutes ఎక్స్టెండ్ అవ్వచ్చు. లెట్స్ వెయిట్ ఫర్ దట్. అండ్ ఇంకొకటి వెరీ ఇంపార్టెంట్ థింగ్, వీఆర్ ఓపెనింగ్ ఇన్ఫర్మాటికా ఫర్ ద ఫస్ట్ టైం, రైట్? సో ఐ విల్ షో యూ. ఓకే, ఇప్పుడు మీరు ఇన్ఫర్మాటిక్ అంతా ఇన్స్టాల్ చేసుకున్నారు, ప్రాపర్ గా ఉంది. సో స్టార్ట్ కు వెళ్తే రిపాజిటరీ లేదంటే ఓన్లీ పవర్ సెంటర్ అని టైప్ చేసినా కూడా మీకు అన్ని కనబడతాయి. ఇక్కడ ఏమేమి ఉన్నాయి, డిజైనర్, వర్క్ ఫ్లో మానిటర్, వర్క్ ఫ్లో మేనేజర్. మీరు ఈజీగా ఉండడానికి నేను ఏం సజెస్ట్ చేస్తానంటే అన్ని పిన్ చేసుకోండి, ఓకేనా? అండ్ ఆర్డర్ కూడా గుర్తుపెట్టుకోండి, బెటర్ ఈ ఆర్డర్ లో ఉంటే మేల్ అనుకుంటున్నాను నేను. రిపాజిటరీ మేనేజర్ ఫస్ట్ మనం ఫోల్డర్ క్రియేషన్ కి యూజ్ చేసేది. నెక్స్ట్ ఈస్ పవర్ సెంటర్ డిజైనర్. సో యూ కెన్ పిన్ దిస్ టు టాస్క్ బార్. సో టాస్క్ బార్ మీద ఉంటే మీకు ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. ఐ మీన్ దట్ ఈస్ అప్ టు యూ. ఇలా ఓపెన్ చేస్తానన్నా ఓకే, షార్ట్ కట్ పెట్టుకుంటాము డెస్క్టాప్ మీద అన్నా ఓకే, ఇన్ ఎనీ మ్యాటర్. ఓకే, జనరల్లీ ఐ గో విత్ దిస్ వన్, పిన్ టు టాస్క్ బార్ అండ్ ఐ పిన్ దిస్ ఆల్సో టు ద టాస్క్ బార్. ఓకే, అన్ని నా దగ్గర ఉన్నాయి ఇప్పుడు లైన్ గా. సో ఫస్ట్ రిపాజిటరీ, తర్వాత డిజైన్ చేస్తాను. 1 second. యా, సో మీరు ఇవన్నీ ట్యాగ్ చేసుకోండి ఇక్కడ. రిపాజిటరీ మేనేజర్, డిజైనర్, వర్క్ ఫ్లో మేనేజర్ అండ్ మానిటర్. ఓకే, నౌ ఐఎమ్ ఓపెనింగ్ ద ఫస్ట్ వన్, రిపాజిటరీ మేనేజర్ ని ఓపెన్ చేస్తున్నాను. ఓకే, మీకు ఇలా టిప్స్ కనబడుతుంటాయి ఎవ్రీడే. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ గో త్రూ. ఒక్కొక్కసారి ఒక టిప్ వస్తుంది, యూ కెన్ ప్రాసెస్ ట్రాన్స్ఫర్మేషన్ లాజిక్ ఇన్ ద సోర్స్ ఆర్ టార్గెట్ డేటాబేస్ యూజింగ్ పుష్ డౌన్ ఆప్టిమైజేషన్. పుష్ డౌన్ ఆప్టిమైజేషన్ అనేది ఒక ఉంటుంది. సో మీరు కావాలంటే టిప్స్ ఫాలో అవుతూ ఉండొచ్చు, ఇలా అంటే కొత్తవి నేర్చుకుంటూ ఉండొచ్చు. ఓకేనా? సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ క్లోజ్ ఇట్. నౌ వీఆర్ ట్రైంగ్ టు కనెక్ట్. ఇలానే కనెక్ట్ అవ్వాలని రూల్ ఏం లేదు, మీరు డైరెక్ట్ గా మానిటర్ కనెక్ట్ అవ్వాలన్నా కూడా డైరెక్ట్ మానిటర్ ఓపెన్ చేసి అయినా కనెక్ట్ అయిపోవచ్చు. ఐ విల్ గివ్ వన్ టిప్. ఓకే, మీరు ఏ దానికి కనెక్ట్ అయినా కూడా లెట్స్ సే ఐఎమ్ కనెక్టింగ్ టు రిపాజిటరీ మేనేజర్ ఫస్ట్. ఓకేనా? కనెక్ట్ అయితే క్రెడెన్షియల్స్ యూజ్ చేస్తారు కదా, లైక్ అడ్మినిస్ట్రేటర్, అడ్మిన్ ఆర్ వాట్ ఎవర్ క్రెడెన్షియల్, మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ యూజ్ చేసి కనెక్ట్ అయితారు. మళ్ళీ డిజైనర్ ఓపెన్ చేసి కనెక్ట్ అవ్వాల్సిన పని లేదు. యూ కెన్ సింప్లీ క్లిక్ ఆన్ దిస్ వన్. ఇక్కడ మనకు కనబడుతున్నాయి కదా. సో యూ కెన్ సింప్లీ క్లిక్ ఆన్ డిజైనర్. ఇట్ విల్ యూజ్ ద సేమ్ క్రెడెన్షియల్స్ అండ్ ఓపెన్. ఓకేనా? ఓకే, లెట్స్ ట్రై టు కనెక్ట్ దిస్ రిపాజిటరీ. ఇక మీరు దీని మీద డబల్ క్లిక్ అయినా చేయొచ్చు, రైట్ క్లిక్ చేసి కనెక్ట్ అయినా అవ్వచ్చు, లేదంటే దెర్ ఈజ్ వన్ ఆప్షన్ ఇక్కడ ఒకటి కనబడుతుంది కదా, కనెక్ట్ అని, అలా అయినా అవ్వచ్చు. సో యూ కెన్ ఫాలో ఎనీ మెథడ్. Here I want to show you one important thing. Please watch this carefully.
Okay. Yeah. చూడండి ఇక్కడ ఏమొచ్చింది మనకి, కెనాట్ కనెక్ట్ టు డొమైన్ టు లుక్అప్ సర్వీస్. ఇలా వచ్చింది అంటే ఇన్ఫర్మాటికా సర్వీసెస్ ఆర్ నాట్ అప్ అని. ఎందుకు ఇన్ఫర్మాటికా సర్వీసెస్ డౌన్ అవుతుంటుంది అంటే, మీరు ఎక్కువసేపు ఐడిల్లో పెట్టినా, ఓకే, మీరు ఐ మీన్ రిపాజిటరీ సర్వీసెస్ డౌన్ అవుతూ ఉంటాయి, కంటిన్యూగా రన్ అవ్వవు. ఓకే, ఫర్ దాట్ మీరు ఏం చేయాలంటే, మీరు సిస్టమ్ స్టార్ట్ చేసిన వెంటనే యూ హ్యావ్ టు చెక్ ఫర్ దిస్. లేదంటే మీరు ఎప్పుడైతే ఇన్ఫర్మాటికా కనెక్ట్ అవ్వాలనుకుంటున్నారో యూ కెన్ చెక్ ద సర్వీసెస్. గో టు సర్వీసెస్. ఓకే, స్టార్ట్ సర్వీసెస్, ఓపెన్. యా. సో వాట్ ఈస్ ద బేస్? మనకు బేస్ ఏంటి? ఇన్ఫర్మాటికా రన్ అవ్వాలంటే బేస్ ఏంటి? వీ షుడ్ హ్యావ్ వన్. ఈ సర్వర్ ఇదంతా రన్ అయ్యేది ఒక డేటాబేస్ సర్వర్ మీద కదా రన్ అయ్యేది. సో ఫస్ట్ వీ హ్యావ్ టు గో టు ఒరాకిల్. ఒరాకిల్ మీద ఒరాకిల్ సర్వీస్ ఎక్సీ, దిస్ షుడ్ బి స్టార్టెడ్ ఫస్ట్. ఓకే, సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు ఏదైనా ఇష్యూ వచ్చి ఇది అర్థం కావట్లేదంటే మళ్ళీ వద్దు. సో ఇప్పుడే చెప్తున్నాను, ఒరాకిల్ సర్వీస్ ఎక్సీ అనే ఈ సర్వీస్ రన్నింగ్ లో ఉండాలి. అండ్ టిఎన్ఎస్ లిజనర్ అనేది కూడా రన్నింగ్ లోనే ఉండాలి. ఈ రెండు మస్ట్ అండ్ షుడ్. మీరు కావాలంటే ఇవి కూడా ఆన్ చేసుకోవచ్చు, బట్ బేసిక్ గా ఇవి రెండు ఉండాలి. ఓకే, సర్వీస్ ఎక్సీ అండ్ టిఎన్ఎస్ లిజనర్. ఇదే అప్ చేసిన వెంటనే అవుతుందని కాదు, ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. జస్ట్ కీప్ ఆన్ రిఫ్రెషింగ్. ఓకే, రిఫ్రెష్ చేస్తున్నప్పుడు ఇది రన్నింగ్ లోనే నిలబడాలి. పోతుందంటే మీకు ఏదైనా ఇష్యూ ఉందని, నెట్వర్క్ ఇష్యూ కావచ్చు, ఐ మీన్ సమ్ ప్రాబ్లం ఏదో ఉందని, వీ హ్యావ్ టు చెక్ దట్ వన్. సో జనరల్ గా అయితే అవ్వదు, కామన్ గా అయితే మీరు ఇది స్టార్ట్ చేసిన వెంటనే ఇట్ విల్ కమ్ ఇన్ టు రన్నింగ్ మోడ్. ఇట్ వోంట్ గో. ఓకే, సో ఇట్స్ రన్నింగ్ టైం. నౌ వి విల్ గో. ఫస్ట్ ఒరాకిల్ సర్వీసెస్ ఆప్ చేయాలి. నెక్స్ట్ ఇన్ఫర్మాటికా. ఒకవేళ మీరు ఎక్కడో సెలెక్ట్ చేసి ఐ అని ప్రెస్ చేస్తే ఐ సెక్షన్ కి వస్తుంది ఇన్ఫర్మాటికా. ఇది కూడా రన్ అవ్వట్లేదు. సో జస్ట్ రైట్ క్లిక్ అండ్ స్టార్ట్. ఓకే, ఫస్ట్ ఒరాకిల్ సర్వీసెస్ స్టార్ట్ చేసిన తర్వాతే ఇన్ఫర్మాటికా సర్వీస్ స్టార్ట్ చేయాలి. బికాస్ ఇన్ఫర్మాటికా ఈజ్ రిసైడింగ్ ఇన్ డేటాబేస్, అంటే డేటాబేస్ కి కనెక్ట్ అయ్యింది. సో లెట్స్ రిఫ్రెష్ అండ్ చెక్. ఓకే, సో దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. మీరు ఎప్పుడైనా ఇలాంటి ఇష్యూస్ ఫేస్ చేసినప్పుడు ఫస్ట్ స్టెప్ యూ హ్యావ్ టు చెక్ ఇన్ఫర్మాటికా సర్వీసెస్ ఆర్ రన్నింగ్ ప్రాపర్లీ ఆర్ నాట్. ఓకే, సో క్లిక్ ఆన్ ఓకే, క్యాన్సిల్. నౌ కనెక్ట్. ఓకే, మేబీ ఇమీడియట్ గా కూడా కనెక్ట్ అవ్వదు, వీ నీడ్ టు గివ్ సమ్ టైమ్. ఓకే, సో మనం ఇక్కడ రన్ అయినంత మాత్రం ఇది వెంటనే బ్యాక్ ఎండ్ లో ఇట్ ఈస్ టేకింగ్ సమ్ టైమ్. ఓకే, ఓకే, నౌ ఇలా వచ్చేసింది కదా, ఇలా రావాలి బేసిక్ గా మీకు సర్వీసెస్ అప్ ఉంటే. సో ఐఎమ్ ఎంటరింగ్ ద పాస్వర్డ్ అడ్మిన్ అండ్ కనెక్ట్. ఓకే, సో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఫస్ట్ స్టెప్ ఇవన్నీ పిన్ చేసుకోండి. ఓకే, లెట్ మీ చెక్. ఓకే, లెట్ మీ ట్రై అగైన్. I think caps lock is not on. ADMIN. ఓకే, కనెక్ట్ అయిపోయింది. ఎందుకంటే ఇది సర్వీసెస్ ఒక్కొక్కసారి అప్ అవ్వడానికి, అన్ని అప్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. సో జస్ట్ వెయిట్ ఫర్ 3 to 4 minutes. ఓకే, బిఫోర్ యు ఆర్ స్టార్టింగ్. ఓకే, డన్. ఇది ఓపెన్ అయింది అండ్ ఐ క్రియేటెడ్ వన్ ఫోల్డర్ RITS. ఓకే, లెట్ మీ క్రియేట్ అ ఫోల్డర్. క్రియేట్స్ batch 1. ఓకే, I created one folder called batch 1. సో మన రిలేటెడ్ ఏవి క్రియేట్ చేసినా ఇక్కడే క్రియేట్ చేద్దాం గోయింగ్ ఫార్వర్డ్. నా ఇప్పుడు ఏంటి, ఓకే, ఫోల్డర్ క్రియేట్ చేశాను. ఇప్పుడు మ్యాపింగ్ క్రియేట్ చేయాలి. సో మ్యాపింగ్ అంటే ఐ షుడ్ గో టు డిజైనర్. ఇక్కడ సపరేట్ గా నేను వెళ్ళకుండా ఐఎమ్ జస్ట్ ఓపెనింగ్ ద డిజైనర్.
ఓకే, సో వి ఓపెన్ దిస్ డిజైనర్. ఓకే, ఇక్కడ కూడా మీకు టిప్స్ వస్తూ ఉంటాయి డిజైనర్ రిలేటెడ్. సో యూ కెన్ సే ఓకే. ఆర్ఐటిఎస్ ని క్లోజ్ చేస్తున్నా, ఐ డోంట్ వాంట్. ఇక్కడ ఒకటి జనరల్ గా ఇది డిస్కనెక్ట్ లో ఉంటుంది. ఓకే, లెట్ మీ డిస్కనెక్ట్ బోత్. జనరలీ ఇట్ విల్ బి ఇన్ డిస్కనెక్టెడ్ మోడ్. మీకు ఓపెన్ చేయాలనుకుంటే దేర్ ఆర్ 2 ఆప్షన్స్. కనెక్ట్ చేయొచ్చు, ఓపెన్ చేయొచ్చు. కనెక్ట్ అంటే ఇట్ విల్ సింప్లీ కనెక్ట్. నేను చూపిస్తాను చూడండి. జస్ట్ కనెక్ట్ అన్నారు అనుకోండి, ఈ ఫోల్డర్ కి మాత్రమే కనెక్ట్ అవుతుంది. ఓకే, అలా కాకుండా ఇఫ్ ఐ సే ఓపెన్ అని అనుకోండి, కనెక్ట్ అవుతుంది, ప్లస్ ఇక్కడ ఈ పెయిన్ లో కూడా ఓపెన్ అయిపోతుంది. అది ఐ మీన్ సైడ్ ఇవన్నీ కూడా ఓపెన్ అయిపోతాయి. సో యూ షుడ్ నో ద డిఫరెన్స్ కనెక్ట్ కి, ఓపెన్ కి. సో కనెక్ట్ మీన్స్ ఇట్ విల్ ఓన్లీ కనెక్ట్ టు ద ఫోల్డర్. ఓపెన్ మీన్స్ ఇట్ విల్ కనెక్ట్ అండ్ ఆల్సో ఓపెన్ ఇన్ ద side pane. Okay, in the developer pane. Okay, now first thing, okay, please listen to this carefully. First thing, మనకి ఏం కావాలి? We need a source, we need a target. ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ అన్ని చేయడానికి ముందు we need a source and we need a target. ఓకే, నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా ఇందాక. సో ఐ హ్యావ్ సమ్ క్వెరీస్. ఓకే, సో ఫర్ దాట్ లెట్ మీ గో విత్ SQL డెవలపర్. ఓకే, SQL డెవలపర్ని ఓపెన్ చేసి మనం ఒక సోర్స్ టేబుల్ ని, ఒక టార్గెట్ టేబుల్ ని క్రియేట్ చేసుకున్నాం. ఓకే, ఇక్కడ ఏంటి, మనకి 2 సోర్స్ టేబుల్స్ ఉన్నాయి, 1 టార్గెట్ టేబుల్ ఉంది. ఓకే, లెట్స్ గో అండ్ క్రియేట్ దెమ్. ఓకే, నాకు ఇక్కడ వెల్కమ్ పేజ్ వచ్చింది. ఓకే, సో ఐ క్రియేటెడ్ 1 యూజర్ కాల్డ్ రాయల్. సో దీనికి కనెక్ట్ అవుతున్నాను. కనెక్ట్. ఓకే, ఐ కనెక్టెడ్. సో ఇక్కడ టేబుల్స్ అన్ని ఇక్కడ కనబడతాయి మీకు సైడ్. ఇక్కడ ఏ టేబుల్స్ లేవు, నాకు రాయల్ అనే యూజర్ లో ఏ టేబుల్స్ లేవు. రైట్. ఓకే, నౌ ఐ హ్యావ్ టు క్రియేట్ ఫ్యూ టేబుల్స్. సో okay, let me do one thing. Let me do it clearly, like I'm going to create 2 users. Okay, source అనే ఒక యూజరు, టార్గెట్ అనే ఒక యూజరు, మనకు క్లారిటీ కోసం. ఓకేనా? ఆర్ ఒకే యూజర్ లో సోర్స్ టార్గెట్ కూడా పెట్టుకోవచ్చు, మనకు క్లారిటీ ఉండడానికి చెప్తున్నా. సో హౌ టు క్రియేట్ ఏ యూజర్? క్రియేట్ యూజర్ సోర్స్. ఓకే, ఐడెంటిఫైడ్ బై అడ్మిన్. సో అన్నిటికీ బై డిఫాల్ట్ అడ్మిన్ ఇచ్చేద్దాం, సింపుల్ గా ఉంటుంది. సో సోర్స్ క్రియేట్ అయింది. నెక్స్ట్ సేమ్ థింగ్ ఐ వాంట్ టు క్రియేట్ as టార్గెట్. టార్గెట్. ఓకే, టార్గెట్ కూడా క్రియేట్ అయింది. నెక్స్ట్ ఐ వాంట్ టు గివ్ ద పర్మిషన్స్. గ్రాంట్ రిసోర్స్ కనెక్ట్ DBA. ఈ 3 గ్రాంట్స్ ఇచ్చేసేయండి. 2 I think we can give it both. Let me try. Okay. Okay, grants also succeeded for both users. Both ఇద్దరు users కి ఒకేసారి ఇచ్చేసాను. For no confusion, let me delete this royal. Okay, I don't want royal. So infodom, inforepo, anyway, you know. Now I am going, ఇక్కడ ఈ సోర్స్ యూజర్, టార్గెట్ యూజర్ రెండు క్రియేట్ చేసుకున్నాను. యూజర్స్, దీస్ ఆర్ యూజర్స్. యూజర్ క్రియేట్ అయ్యింది. ఐ వాంట్ టు క్రియేట్ ద కనెక్షన్స్. ఓకే, కనెక్షన్స్ ఏంటి, ఇక్కడ లెట్స్ సే సోర్స్ కి సోర్సే అని ఇస్తున్నా. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ గివ్ యువర్ ఓన్. ఓకే, సో సోర్స్, ఓకే, సోర్స్ అండ్ ఇక్కడ కూడా సోర్స్. పాస్వర్డ్ ఈజ్ అడ్మిన్, ADMIN, and remaining save password, test it, succeeded, save and connect. Okay, source ki connect ayyanu. Now I want to connect to target. So see, ikkada okati database emo same, మనం ఓన్లీ యూజర్స్ ని, డిఫరెంట్ యూజర్స్ ని క్రియేట్ చేసుకుంటున్నాం ఈజీగా, ఏ టేబుల్స్ ఎక్కడ ఉండాలి అనే దానికి. ఓకే, సోర్స్ టేబుల్స్ లో సోర్స్ యూజర్ కింద సోర్స్ టేబుల్స్, టార్గెట్ యూజర్ కింద టార్గెట్ టేబుల్స్ ప్లేస్ చేసుకుంటాం. ఓకే, let me test it, save it, connect. So I created 2 users and ఇవన్నీ కూడా అవసరం లేదు ఇంకా.
సేవ్ చేంజెస్. ఇంకొకటి, మీరు ఎప్పుడైనా ఏదైనా ఇలా చేంజ్ చేసి క్లోజ్ చేయాలనుకుంటే ఇట్ విల్ ఆస్క్ సిస్టమ్ హ్యాస్ మోడిఫైడ్ సేవ్ చేంజెస్, సేవ్ చేసుకోవచ్చు ఏదైనా ఒక డిఫాల్ట్ లొకేషన్. సో ఇవన్నీ నేను సేవ్ చేసినవి. అంటే ఇక్కడ ఏంటి, మీరు కావాలంటే సిస్టంలో క్రియేటెడ్ సోర్స్ టార్గెట్ యూజర్స్ అని పెట్టేసుకొని పెడితే ఇప్పుడు ఇది క్లోజ్ అయిపోయింది. ఇఫ్ యూ వాంట్ టు ఓపెన్ దాట్, మీరు మళ్ళీ ఓపెన్ చేసుకోవచ్చు దాన్ని. ఆ పర్టికులర్ పాత్కి వెళ్ళి ఎక్కడ సేవ్ చేసాం, ఇక్కడ సేవ్ చేసాం, మీరు ఆ పాత్కి వెళ్తే కనబడుతుంది. సో దాన్ని మళ్ళీ మీరు ఓపెన్ చేసుకోవచ్చు లైక్ దిస్, సింపుల్. మీరు చేసిన వర్క్ అంతా డిలీట్ అవ్వదు. యూ కెన్ సేవ్ ఇట్ ఇన్ .SQL ఫైల్ ఫార్మాట్ లో సేవ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే నౌ ఇప్పుడు మనం SQL ట్రాన్స్ఫర్మేషన్ సోర్స్ క్వాలిఫైర్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి తెలుసుకోవాలి కాబట్టి వీ నీడ్ 1 సోర్స్, 2 సోర్సెస్ అండ్ 1 టార్గెట్. ఓకే, మన ఎగ్జాంపుల్ బేస్ చేసుకొని. ఓకే, what I'm doing, I'm creating one table and inserting some data. ఓకే, సో అంతా ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. ఫస్ట్ ఐఎమ్ క్రియేటింగ్ 1 టేబుల్, వెహికల్ ఐడి, వెహికల్ టైప్. లెట్ మీ చెక్, దట్ ఈస్ ద ఎగ్జాంపుల్, రైట్? వెహికల్ ఐడి అండ్ వెహికల్ టైప్ తో ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నా ఫస్ట్లీ. సో ఐఎమ్ క్రియేటింగ్ దిస్ టేబుల్. ఎనీవే మీ అందరికీ తెలుసు కాబట్టి నేను మళ్ళీ సపరేట్ గా రాయట్లేదు. వీఆర్ జస్ట్ గోయింగ్ విత్ ద ఫ్లో. ఓకే, ఆల్రెడీ ఉన్నాయి కొన్ని ఎగ్జాంపుల్స్, వీఆర్ యూజింగ్ దెమ్. ఓకేనా? ఓకే, టేబుల్ క్రియేట్ చేశాను అండ్ ఐ హ్యావ్ మల్టిపుల్ ఇన్సర్ట్ స్టేట్మెంట్స్. ఇప్పుడు డేటా ఇన్సర్ట్ చేయాలి కదా. లెట్స్ ఏ మన ఎగ్జాంపుల్ బేస్ చేసుకుంటే వీ హ్యావ్ 4 రికార్డ్స్ ఐఎమ్ ట్రైంగ్ టు ఇన్సర్ట్. ఇఫ్ యూ వాంట్ ఎనీ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ మీరు ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో ఇలా మల్టిపుల్ స్టేట్మెంట్స్ అన్ని సెలెక్ట్ చేసుకొని చేయొచ్చు. ఓకే, సో ఇట్ విల్ రన్ 1 by 1, 1 row inserted and commit also completed. సో డేటా is there in the table. ఓకే, ఒకసారి చెక్ చేద్దాం. సెలెక్ట్ వెహికల్ టైప్ కదా, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ దిస్ టేబుల్. సో ఐఎమ్ జస్ట్ రన్నింగ్, కంట్రోల్ ఎంటర్ కూడా చేయొచ్చు. ఓకే, సో డేటా అనేది ఇన్సర్ట్ అయింది ఇక్కడ. సెకండ్ వన్, ఐఎమ్ క్రియేటింగ్ ద సెకండ్ టేబుల్. ఓకే, ఈ టేబుల్ కూడా క్రియేట్ అయింది. లెట్ సి ఈ టేబుల్లో ఏమన్నా ప్రస్తుతానికి డేటా ఉందా లేదా అని చూద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈ టేబుల్. ఓకే, ఒకవేళ మీకు ఇక్కడ టేబుల్ నేమ్ కాపీ పేస్ట్ చేసుకోవడానికి రాకుంటే డోంట్ వరీ, ఇక్కడ ఎస్ అని కొట్టగానే ఇది ప్రాంప్ట్ ఇస్తుంది. ఓకేనా? ఆ ప్రాంప్ట్ లో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఏ టేబుల్ కావాలంటే అది. జస్ట్ డబుల్ క్లిక్ చేయండి, దాని మీద వచ్చేస్తుంది. కంట్రోల్ ఎంటర్, అది సెలెక్ట్ చేసి మీరు సెమీకోలన్ ఇస్తే జస్ట్ ఎక్కడో చోట కర్సర్ పెట్టేసి మీ కీబోర్డ్ లో కంట్రోల్ ఎంటర్ కొడితే ఆటోమేటిక్ గా రన్ అయిపోతుంది ఆ కమాండ్. ఓకేనా? ఇది ఇలానే సెలెక్ట్ చేసుకోవాలి, వెళ్ళి ఇక్కడ టైప్ రన్ చేయాలని ఏం లేదు. ఓకే, ఇక్కడ మీరు చూసినా కూడా అర్థమవుతుంది. ఇట్ ఈస్ లైక్ కంట్రోల్ ఎంటర్ ఇస్ ద రన్ స్టేట్మెంట్. ఓకే, ఇలా అయినా చేసుకో. సో దెర్ ఈస్ నో డేటా. ఇప్పుడు మనం డేటాని ఇన్సర్ట్ చేద్దాం. సో దెర్ ఆర్ 4 స్టేట్మెంట్స్. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ వాల్యూస్, ఎందుకంటే 2 కాలమ్స్ ఉన్నాయి, దట్స్ వై ఐఎమ్ డైరెక్ట్లీ గివింగ్ వితౌట్ కాలమ్ నేమ్స్, వాల్యూస్ అండ్ అ వాల్యూ. ఓకే, లెట్స్ రన్ దిస్. అన్ని ఇన్సర్ట్ అయిపోయాయి. లెట్స్ చెక్ ద టేబుల్. సో దెర్ ఇస్ సమ్ డేటా. ఇప్పుడు మనకు 2 టేబుల్స్ ఉన్నాయి, ఆ 2 టేబుల్స్ లో డేటా కూడా ఇన్సర్ట్ చేసాం, రైట్? దీస్ ఆర్ అవర్ సోర్స్ టేబుల్. నెక్స్ట్ గో టు టార్గెట్. టార్గెట్ కి మనకు ఒక టేబుల్ కావాలి. సో జస్ట్ go to target and create this. So I created this table. I created T vehicle reg type table. Now I am just checking if there is any data. There is no data. Only 3 columns ఉన్నాయి, data ఏం లేదు ప్రస్తుతానికి. Now we are going to use Informatica to load data from these 2 tables into the target table. Okay, applying few changes. ఫస్ట్ థింగ్ వచ్చేసి సోర్సెస్. ఓకే, ఇక్కడ చూడండి, ఫస్ట్ సోర్స్ ఉంది ఇక్కడ. సోర్స్ అనలైజర్, టార్గెట్ డిజైనర్, ట్రాన్స్ఫర్మేషన్ డెవలపర్, మ్యాప్లెట్ డిజైనర్, మ్యాపింగ్ డిజైనర్. సో వీటన్నిటిలోకి ఫస్ట్ మనం సోర్స్ ఇంపోర్ట్ చేసుకోవాలి కదా. సోర్స్ అనలైజర్లకి వెళ్ళాలి. ఓకే, మీరు కావాల్సిన ఫోల్డర్కి వెళ్ళి గో టు సోర్స్ అనలైజర్, సెలెక్ట్ సోర్సెస్. ఇక్కడ డిఫరెంట్ వేస్ ఉంటాయి మనం సోర్స్ క్రియేట్ చేయడానికి. మనం ఏం చేయాలి, ఇంపోర్ట్ ఫ్రమ్ డేటాబేస్.
ఫస్ట్ ఆప్షన్ ఇంపోర్ట్ ఫ్రమ్ డేటాబేస్. ఆల్రెడీ మనకు డేటాబేస్ లో ఉంది కాబట్టి వీఆర్ ట్రైంగ్ టు ఇంపోర్ట్. ఇక్కడ మీరు ఈ కనెక్షన్ క్రియేట్ చేసుకోవాలి. ఒక కనెక్షన్ ఉండాలి కదా. మనం ఎక్కడికి వెళ్ళి తీసుకురావాలి డేటాబేస్, ఏ డేటాబేస్ కి కనెక్ట్ అవ్వాలి అనేది ఎలా తెలుస్తుంది సిస్టమ్ కి? సో ఇక్కడ ఏం చేయొచ్చు అంటే మీరు యాడ్ అని చెప్పి Oracle వైర్ ప్రోటోకాల్ డేటా డైరెక్ట్ 7.1 Oracle వైర్ ప్రోటోకాల్. మంది ఒరాకిలే కదా, ఒరాకిల్ డేటాబేసే కదా. సో వీ హ్యావ్ టు సెలెక్ట్ Oracle వైర్ ప్రోటోకాల్ డేటా డైరెక్ట్ 7.1. ఓకే, ఇది సెలెక్ట్ చేసుకోండి. ఫినిష్. ఇక్కడ డేటా సోర్స్ నేమ్ మీరు ఏం ఇవ్వాలనుకుంటున్నారు? సో లెట్స్ సే ఐ కెన్ గివ్, నా దగ్గర ఆల్రెడీ ఒకటి క్రియేట్ చేసింది ఉంది Oracle డేటా DB అని. లెట్ మీ క్రియేట్ సంథింగ్ ఎల్స్. డేటాబేస్ అండర్స్కోర్ Oracle. ఓకే, ఇక్కడ హోస్ట్ ఏంటి మనకి? లోకల్ హోస్ట్, పోర్ట్ నంబర్ 1521. అంతే కదా. మీరు ఇక్కడ కూడా చూసిన ఈ కనెక్షన్ కి ఎనీ కనెక్షన్, యూ కెన్ టేక్ ఎనీ కనెక్షన్. సో వాట్ ఈస్ దిస్? హోస్ట్ నేమ్ ఇస్ లోకల్ హోస్ట్, పోర్ట్ ఈస్ 1521. SID అన్నా కనెక్షన్ స్ట్రింగ్ అన్నా సేమ్ XE. ఓకేనా? సో SID ఈస్ XE. డన్. ఓకే, మనము ఒక కనెక్షన్ ని క్రియేట్ చేసుకుంటున్నాం. హోస్ట్ నేమ్, పోర్ట్ నంబర్, SID ఇచ్చేసి. నౌ ఐ వాంట్ టు టెస్ట్ దిస్, ఇది కరెక్ట్ గా ఉందా లేదా. టెస్ట్ కనెక్ట్ అన్నప్పుడు యూజర్ నేమ్, పాస్వర్డ్ అడుగుతుంది. యూజర్ నేమ్ ఏంటి? వాట్ ఈస్ ద యూజర్ నేమ్? సోర్స్ కి కనెక్ట్ అవ్వాలి కదా. ఇప్పుడు సోర్స్ అన్న టార్గెట్ అన్న సేమ్ డేటాబేసే, జస్ట్ స్కీమా చేంజ్ అవుతుంది. సోర్స్ పాస్వర్డ్ ఈస్ ADMIN. ఓకే, కనెక్షన్ ఎస్టాబ్లిష్. సో ఇక్కడ మనం ఒక చిన్న చేంజ్ చేద్దాం. ఇన్స్టెడ్ ఆఫ్ Oracle డేటాబేస్ Oracle సోర్స్ అని పెట్టుకుందాం. ఎందుకంటే మనం సోర్స్ కి కనెక్ట్ అవుతున్నాం కదా. లెట్స్ గివ్ ఇట్ as Oracle. ఎనీవే మళ్ళీ రన్ టైమ్ లో కూడా మళ్ళీ యూజర్ నేమ్, పాస్వర్డ్ అడుగుతుంది అది. వీ కెన్ హ్యావ్ వన్ కనెక్షన్ ఈజ్ ఇనఫ్. Let me take it as database underscore Oracle only. No need to give specifically source target అవసరం లేదు. ఓకే, అప్లై. ఓకే, సో ఇప్పుడు మనకేంటి డేటాబేస్ Oracle అనేది మనం ఒక కనెక్షన్ క్రియేట్ చేసుకున్నాం, రైట్? ఐ మీన్ DSN ఒకటి క్రియేట్ చేసుకున్నాం. ఓకే, నౌ ఐఎమ్ గోయింగ్ టు సెలెక్ట్ దట్ DSN, డేటాబేస్ Oracle. యూజర్ నేమ్ ఏంటి? ఇప్పుడు నేను సోర్స్ కనెక్ట్ అవ్వాలనుకుంటున్నాను కాబట్టి ఐ విల్ గివ్ సోర్స్. ఓనర్ కూడా సోర్సే అవుతారు. అండ్ టార్గెట్ ఈస్, ఇది బై డిఫాల్ట్ వచ్చేస్తుంది ఓనర్ నేమ్. మీరు అక్కడ యూజర్ నేమ్ ఎంటర్ చేయగానే బై డిఫాల్ట్ ఓనర్ నేమ్ వస్తుంది. పాస్వర్డ్ ఈస్ ADMIN. కనెక్ట్. సో సోర్స్ లో ఏమేమి టేబుల్స్ ఉన్నాయి మనకి? 2. సో మీరు మల్టిపుల్ టేబుల్స్ ను కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎలా సెలెక్ట్ చేసుకుంటారు? ఫస్ట్ ఒక దాని మీద క్లిక్ చేస్తారు, కంట్రోల్ పట్టుకుని ఇంకో దాని మీద క్లిక్ చేస్తారు. సో 2 సెలెక్ట్ అయితే అప్పుడు ఓకే. 2 ఇంపోర్ట్ అయిపోయాయి. ఓకే, సోర్స్ డెఫినేషన్స్ ఇంపోర్ట్ అయిపోయాయి. నౌ వీ వాంట్ టార్గెట్. సో టార్గెట్ కావాలంటే టార్గెట్ డిజైనర్ కి వెళ్ళాలి. గో టు టార్గెట్స్, ఇంపోర్ట్ ఫ్రమ్ డేటాబేస్. సేమ్ డేటాబేస్ Oracle అనేది మీకు ఆల్రెడీ ఇంతకుముందు సెలెక్ట్ చేసాం కాబట్టి అలాగే ఉంటుంది. ఇప్పుడు టార్గెట్ కి కనెక్ట్ కావాలి కాబట్టి టార్గెట్ ఓనర్ కూడా అదే వస్తుంది ఆటోమేటిక్ గా. పాస్వర్డ్ ఈస్ ADMIN. కనెక్ట్. ఓకేనా? టార్గెట్ టేబుల్స్, ఇది టార్గెట్ లో మనం చేసిన టేబుల్. ఓకే, సో ఇది కూడా ఇంపోర్ట్ అయింది. సో నౌ వీ హ్యావ్ సోర్సెస్ వచ్చాయి. ఓకే, టార్గెట్స్ వచ్చాయి, రైట్? సోర్సెస్, డేటాబేస్ Oracle. ఇక్కడ ఒకటి గమనించాలి, సోర్సెస్ కి మనం దేని నుంచి అయితే ఏ DSN యూస్ చేస్తే ఆ DSN కింద నేమ్స్ వస్తాయి. టార్గెట్స్ కి అలా కాదు. టార్గెట్స్ ఈజ్ సింగిల్, అంటే దానికి మళ్ళీ సబ్ ఫోల్డర్ ఉండదు. వెరాజ్ సోర్సెస్ కి సబ్ ఫోల్డర్స్ ఉంటాయి. ఓకేనా? డేటాబేస్ Oracle అనే DSN తో చేశాం కాబట్టి ఇక్కడ వచ్చింది. మీరు సేమ్ ఇదే టేబుల్స్ ఇంకో DSN క్రియేట్ చేసి ఇంపోర్ట్ చేశారనుకోండి, అవే టేబుల్స్ ఇంకో DSN తో కూడా ఉంటాయి. కాబట్టి వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ వైల్ డూయింగ్ దిస్. ఓకే, నౌ వీ ఇంపోర్టెడ్ సోర్స్ అండ్ టార్గెట్. నౌ
మ్యాపింగ్ డిజైనర్కి వచ్చాం. సోర్స్ ఇంపోర్ట్ చేసుకున్నాం, టార్గెట్ ఇంపోర్ట్ చేసుకున్నాం. ఇంకా ట్రాన్స్ఫర్మేషన్స్, మ్యాప్లెట్స్ అవసరం లేదు మనకు. మనం డైరెక్ట్ గా మ్యాపింగ్ వచ్చేసాం. మ్యాపింగ్ లో ఓకే, ఐ వాంట్ బోత్ ద సోర్సెస్. ఇంకొకటి మీరు గమనిస్తే ఇక్కడ టిక్ మార్క్స్ వచ్చాయి చూడండి, గ్రీన్ కలర్ టిక్ మార్క్స్. అంటే దాని మీనింగ్ ఏంటంటే, మీరు ఇన్స్టాలేషన్ టైంలో ఒకటి చెక్ చేస్తుంటారు, వర్షన్ కంట్రోల్ అని. ఓకే, వర్షన్ కంట్రోల్ అంటే ఇప్పుడు లెట్సే ఒక ప్రాజెక్ట్ లో ఒక 10 మంది వర్క్ చేస్తున్నారు. 10 మంది ఒక్కొక్కరు ఒక దాని మీద వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు లెట్సే ఇద్దరు కలిసి ఇదే సోర్స్ ని యాక్సెస్ చేయాలనుకున్నారు అనుకోండి, సో పాసిబుల్ అవ్వదు. ఇప్పుడు నేను చెక్అవుట్ చేశాను అనమాట. అంటే నేను నా సిస్టమ్ లోకి తీసుకొని మోడిఫై చేస్తున్నాను. ఆ టైంలో ఇంకొకరు చేయడానికి ఛాన్సెస్ ఉండవు. బికాస్ ఇలా ఉంటే చెక్డ్ అవుట్ అని మీనింగ్. చెక్అవుట్ చేశాము అంటే దాని మీద వర్క్ చేస్తున్నాము అని. ఇది వన్స్ ఇట్లా క్లిక్ చేసి వర్షన్ లో చెక్ ఇన్ అన్నాం అనుకోండి, చెక్ ఇన్ సమ్ ఆఫ్ ద సెలెక్టెడ్ ఆబ్జెక్ట్స్ నీడ్ టు బి సేవ్డ్. ఓకే, సో బిఫోర్ చెకింగ్ ఇన్ మనం కంట్రోల్-S అంటే సేవ్ చేయాలి. రిపాజిటరీకి వెళ్ళి సేవ్ అన్నా అనొచ్చు, లేకుంటే కంట్రోల్-S షార్ట్ కట్ అయినా చేయొచ్చు. చేసినప్పుడు ఏమవుతుంది, ఇట్ విల్ బి సేవ్డ్, సేవింగ్. ఓకే, ఇన్సర్టెడ్, ఈ 3 మనము సేవ్ చేసినవి రిపాజిటరీకి వెళ్ళి సేవ్ అయ్యాయి. ఓకేనా, సేవ్ అయ్యాయి కరెక్టే. ఇంకా ఫర్దర్ చేంజెస్ చేయాలనుకుంటే ఇలాగే చెక్అవుట్ లో పెట్టుకోవాలి. ఐ డోంట్ వాంట్ టు డూ ఎనీ ఫర్దర్ చేంజెస్. ఇప్పుడు లెట్స్ ఏ చెక్ ఇన్ చేశాను అనుకోండి, కామెంట్ రాయాలి కంపల్సరీ. సోర్స్ ఎనీథింగ్ ఇఫ్ యూ వాంట్, ఒక డాట్ అయినా పెట్టేసి వదిలేయచ్చు, బట్ ప్రాపర్ గా ఉంటే బాగుంటుంది. సోర్స్ వెహికల్ రెజ్ సంథింగ్ ఏదో ఇచ్చేసి ఓకే చేశాను. ఇప్పుడు చూడండి, ఇది చెక్ ఇన్ చేశాను, చెక్ ఇన్. ఇంకా నేను దీని మీద ఏదైనా మోడిఫై చేయాలన్నా చేయలేను. మోడిఫై చేయాలంటే అగైన్ వీ హ్యావ్ టు చెక్అవుట్. చెక్అవుట్ చేసుకొని చెక్అవుట్ కి కమెంట్స్ ఏం అవసరం లేదు. ఓకే చేస్తే మళ్ళీ చెక్అవుట్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఏదైనా చేంజెస్ చేయాలంటే చేయొచ్చు. ఓకే, గుడ్. నౌ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ వన్ మ్యాపింగ్ యూజింగ్ దీస్ 2 సోర్సెస్. ఓకే, మ్యాపింగ్ నేమ్ ఇవ్వాలి. ఏమి ఇద్దాం మ్యాపింగ్ నేమ్? మ్యాపింగ్ నేమ్ జనరల్లీ ప్రిఫిక్స్డ్ విత్ M. కొంతమంది MT అని కూడా పెట్టుకుంటారు, మ్యాపింగ్ టాస్క్ అని. సో M అనేది జనరల్ గా మనం పవర్ సెంటర్ లో యూజ్ చేసే నేమింగ్ కన్వెన్షన్. జస్ట్ నేమింగ్ కన్వెన్షన్ అనమాట, అంతే. సో M_, ఏమిద్దాం, మనం మాట్లాడేది సోర్స్ క్వాలిఫైయర్ గురించి కాబట్టి సోర్స్ క్వాలిఫైయర్ అని ఇచ్చుకుందాం. ఇచ్చిన తర్వాత నేను ఇంపోర్ట్ చేశాను కాబట్టి ఇవన్నీ వచ్చేసాయి. ఐ మీన్ ఇవన్నీ సెలెక్ట్ చేశాను కాబట్టి. యా, నౌ యూ నీడ్ టు అండర్స్టాండ్. అరే మనం సెలెక్ట్ చేసింది 2 బట్ 4 ఎందుకు వచ్చాయి అని. రైట్, సో ఇది వచ్చేసి సోర్స్ డెఫినిషన్. గ్రీన్ కలర్ లో ఉన్నది సోర్స్ డెఫినిషన్స్, ఎల్లో కలర్ లో ఉన్నవి సోర్స్ క్వాలిఫైయర్స్. మీరు ఒక్కొక్క డెఫినిషన్ కి ఒక సోర్స్ క్వాలిఫైయర్ అసోసియేట్ అయి ఉంటుంది. ఓకే, ఎందుకంటే ఇక్కడ మీరు గమనించండి, ఇవి వచ్చేసి nvar_2 అనేవి మన సోర్స్ రిలేటెడ్ డేటా టైప్స్. ఈ n_string అనేవి దానికి ఈక్వల్ గా ఉండే ఇన్ఫర్మాటికా డేటా టైప్స్. సో వీ నీడ్ దిస్. అందుకనే మనకు సోర్స్ క్వాలిఫైయర్ అవసరం అవుతుంది. ఇంటగ్రేషన్ సర్వీస్ ఎలా ప్రాసెస్ చేస్తుందో దాన్ని అండర్స్టాండబుల్ ఫార్మాట్ లో ఉండాలి కాబట్టి వీ నీడ్ సోర్స్ క్వాలిఫైయర్. ఓకేనా, అంటే జస్ట్ లైక్ ఒక కన్వర్టర్ లాగా అనుకోండి. ఓకే, మీనింగ్ఫుల్ గా ఇంటగ్రేషన్ సర్వీస్ అర్థం చేసుకునేలాగా చేసేదే సోర్స్ క్వాలిఫైయర్. ఓకే, గుడ్. ఇప్పుడు ఏం చేద్దాం మనం? వాట్ ఈస్ ద సినారియో? దెర్ ఆర్ డిఫరెంట్ సినారియోస్, వీ విల్ కవర్ ఇన్ దిస్ సినారియోస్. సో ఒక సింగిల్ సోర్స్ టేబుల్ టార్గెట్ తీసుకొని అయినా కవర్ చేయొచ్చు, బట్ ఐఎమ్ డైరెక్ట్లీ టేకింగ్. ఓకే, లెట్ మీ షో యూ అదర్వైజ్ విత్ సింపుల్ ట్రాన్స్ఫర్మేషన్, నో కన్ఫ్యూజన్. ఓకే, ఒక జస్ట్ రిజిస్ట్రేషన్ ఒక టేబుల్ తీసుకున్నాను. డైరెక్ట్ గా ఐ వాంట్ టు మూవ్ ఇట్ టు టార్గెట్. ఓకే, సో వెహికల్ ఐడికి మ్యాప్ చేశాను. ఎలా మ్యాప్ చేస్తాము ఒకసారి మళ్ళీ చూడండి. ఇక్కడ వెహికల్ ఐడి రిజిస్టర్ మీకు ఆర్డర్ లో ఉన్నాయి అంటే అన్ని సెలెక్ట్ చేసుకొని మీరు డ్రాగ్ డ్రాప్ చేయొచ్చు. లేదు 1 by 1 చేయాలంటే ఇలా చేసుకున్న తర్వాత ఈ పక్కన ఉంది కదా వెహికల్ ఐడి మీద క్లిక్ చేసి
ఇక్కడ తీసుకొచ్చి డ్రాప్ చేస్తాం అంతే, ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతుంది. వెహికల్ రిజిస్ట్రేషన్ నంబర్, జస్ట్ రిజిస్ట్రేషన్, డన్. ఒక సోర్స్ డెఫినేషన్ ఉంది, సోర్స్ క్వాలిఫైయర్ ఉంది, టార్గెట్ ఉంది, డన్ అయిపోయింది. సో దిస్ ఇస్ ద మ్యాపింగ్, సింపుల్ మ్యాపింగ్. వీఆర్ జస్ట్ మూవింగ్ source data with the help of source qualifier into the target. Done. Now ఇది రన్ అవ్వాలి అంటే మనకు ఒక సెషన్ ఉండాలి, ఒక వర్క్ ఫ్లో ఉండాలి. ఓకే, లెట్ మీ షో యూ. ఓకే ఓకే లెట్ మీ షో యూ. ఓకే, సో దిస్ ఈజ్ అ మ్యాపింగ్. ఓకేనా, ఇది ఒక మ్యాపింగ్. ఈ మ్యాపింగ్ కి కనెక్షన్స్ కావాలి. ఓకే, ఈ టోకా కనెక్షన్, ఈ టోకా కనెక్షన్ కావాలి. ఏం కనెక్షన్స్ ఇవి అంటే ఎక్కడెక్కడ కనెక్ట్ అవుతుందో తెలియాలి కదా. సోర్స్, ఓకే, సోర్స్ కి ఒక కనెక్షన్ ఉండాలి, అండ్ దెర్ షుడ్ బి వన్ మోర్ కనెక్షన్ ఫర్ ద టార్గెట్. అంటే ఇవి రెండే ఉండాలి అని కాదు. సో ఇది ఉన్నదాన్ని మనం వి కాల్ ఇట్ యాజ్ ఎ సెషన్. దిస్ వి కాల్ ఇట్ యాజ్ ఎ సెషన్. సెషన్ అవి క్రియేట్ చేస్తుంది అనమాట. అండ్ ఇంకొన్ని ఓవర్ రైడింగ్ అనమాట. ఓకే, మ్యాపింగ్ ఈజ్ ఫైన్, మనకు సోర్స్ ఏంటో టార్గెట్ ఏంటో ఉంటుంది. బట్ సోర్స్ కనెక్షన్, టార్గెట్ కనెక్షన్, ఇంకా సమ్ అదర్ కాన్ఫిగరేషన్స్ అన్ని సెషన్ లెవెల్లో చేస్తాం. ఇలాంటి సెషన్, మల్టిపుల్ సెషన్, ఒక మ్యాపింగ్ కి ఒక సెషనే క్రియేట్ చేసుకోవచ్చు. ఒక మ్యాపింగ్ కి ఒక సెషన్ అసోసియేట్ చేయొచ్చు. అంటే ఒకే సెషన్ లో 2-3 మ్యాపింగ్స్ చేయడానికి లేదు. ఓకే, బట్ ఆన్ టాప్ ఆఫ్ ఎ మ్యాపింగ్ యూ కెన్ బిల్డ్ మల్టిపుల్ సెషన్స్. ఇట్స్ లైక్ 1 to many, many to 1 కాదు. అర్థమైందా? ఐ మీన్ ఇంకా డీటెయిల్ గా చెప్పాలంటే లెట్స్ సే ఇది మ్యాపింగ్. ఒక మ్యాపింగ్ కి వీ కెన్ అసైన్ మల్టిపుల్ సెషన్స్, ఇలా చేసుకోవచ్చు. ఓకే, ఒక మ్యాపింగ్, ఒక సెషన్ ఈ మ్యాపింగ్ నే రీడ్ చేయొచ్చు, ఇంకో సెషన్ కూడా ఇదే దాన్ని చేయొచ్చు. బట్ ఇట్స్ నాట్ వైస్ వర్సా. ఒక సెషన్ మల్టిపుల్ మ్యాపింగ్స్ ని చేయడానికి లేదు. ఓకే, డోంట్ వరీ, మీకు అర్థం కాకుండా కూడా డోంట్ వరీ, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఎలా అనేది. ఓకే, సో ఇది అర్థం చేసుకోండి. వన్ మ్యాపింగ్, సెషన్ అనేది కావాలి. సెషన్స్, ఇలాంటి సెషన్స్ ఎన్ నంబర్ ఆఫ్ సెషన్స్ ఒక వర్క్ ఫ్లోలో పెడతాం సిరీస్ గా. దట్ ఈస్ కాల్డ్ ఎ వర్క్ ఫ్లో. ఓకే, వర్క్ ఫ్లో. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ ఎ వర్క్ ఫ్లో. సో there is one mapping. So this entire thing is called session. So one mapping is associated to one session. So ఇలాంటి మల్టిపుల్ సెషన్స్ అన్ని కలిపి ఒక దాంట్లో ఉంటే then we call it as a workflow. ఓకే, సో మ్యాపింగ్ క్రియేట్ చేసాము. we created one mapping. Now we have to create one session. సో దీనికి మల్టిపుల్ వేస్ లో కూడా చేయొచ్చు, ఇలానే చేయాలని ఏం లేదు. సో ఫర్ నౌ వాట్ ఐఎమ్ డూయింగ్, ఐఎమ్ జనరేటింగ్ ద వర్క్ ఫ్లో. ఓకే, ఒక మ్యాపింగ్ కి మళ్ళీ సెషన్స్ అన్ని క్రియేట్ చేసేది వర్క్ ఫ్లో మేనేజర్ లో చేస్తాం. అక్కడికి వెళ్ళి సెషన్ తీసుకొని దీన్ని అసోసియేట్ చేసి మళ్ళీ ఒక వర్క్ ఫ్లో క్రియేట్ చేసి దాన్ని ఆ సెషన్ ని వర్క్ ఫ్లోలో పెట్టి ఇదంతా లేకుండా సింపుల్ గా ఒక ఆప్షన్ ఉంది మనకి డిజైనర్ లోనే. మ్యాపింగ్స్ కి వెళ్తే జనరేట్ వర్క్ ఫ్లో అనే ఒక ఆప్షన్ ఉంది. సో మనం అన్ని ఆప్షన్స్ చూద్దాం. ఓకే, ఇక్కడ చూస్తే వర్క్ ఫ్లో జనరేషన్ ఆప్షన్, ఇది మనకు రీయూజబుల్ సెషన్ కావాలా, ఇవన్నీ ఉంటాయి. సో ఫస్ట్ వీ విల్ గో విత్ సింపుల్ ఆప్షన్. అక్కడ ఏమొస్తే అది నెక్స్ట్ చేయండి. నాన్ రీయూజబుల్ సెషన్ తోనే చేద్దాం. నా ఇక్కడ ఇంటిగ్రేషన్ సర్వీస్ మనది చాలా ఉండొచ్చు, మన దగ్గర ఒకటే ఇంటిగ్రేషన్ సర్వీస్ ఉంది కాబట్టి అది ఆటోమేటిక్ గా అసైన్ అయిపోతుంది. సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్, టార్గెట్ ట్రాన్స్ఫర్మేషన్, ఇక్కడ కనెక్ట్ ఆబ్జెక్ట్. యా, వన్ థింగ్ వెరీ ఇంపార్టెంట్ ఈజ్ వీ డోంట్ హ్యావ్ ఎనీ కనెక్షన్ ఆబ్జెక్ట్స్ యాజ్ ఆఫ్ నౌ. కనెక్షన్స్ ఏవి మనం క్రియేట్ చేయలేదు. నేను ఇందాక చెప్పాను కదా సోర్స్ కనెక్షన్, టార్గెట్ కనెక్షన్స్ ఉండాలి అని, బట్ మనం ఏ కనెక్షన్స్ ఇంతవరకు క్రియేట్ చేయలేదు. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈజ్, ఓకే లెట్ మీ
ఓపెన్ అప్ హియర్. అది ఆల్రెడీ ఓపెన్ ఉంది కాబట్టి రావట్లేదు. ఇక్కడికి వచ్చి వర్క్ ఫ్లో మేనేజర్ ని యూజ్ చేద్దాం. ఓపెన్ చేశాను. లెట్ మీ డిస్కనెక్ట్. ఓకే, ఇక్కడ బ్యాచ్ 1 ఫోల్డర్ లో ఐ వాంట్ టు క్రియేట్ కనెక్షన్స్. ఓకే, వి నీడ్ కనెక్షన్స్ మనం ఇంతవరకు క్రియేటే చేయలేదు. ఓకే, వీఆర్ క్రియేటింగ్ రిలేషనల్ డేటాబేస్. మనది ఒరాకిల్ ఈజ్ ఏ రిలేషనల్ డేటాబేస్. సో సెలెక్ట్ టైప్ ఈజ్ ఒరాకిల్. ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఏ న్యూ కనెక్షన్. సో ఏం క్రియేట్ చేద్దాం? సోర్స్ అని క్రియేట్ చేద్దాం సింపుల్ గా. సోర్స్ అనే నేమ్ తో. యూజర్ నేమ్ ఏంటి? సోర్స్. పాస్వర్డ్ ఈస్ అడ్మిన్. కనెక్షన్ స్ట్రింగ్ XE. కనెక్షన్ స్ట్రింగ్ ఈజ్ XE. కనెక్షన్ నేమ్ సోర్స్, యూజర్ నేమ్ కూడా సోర్స్ ఇచ్చాం, పాస్వర్డ్ అడ్మిన్. అంటే మనం ఏదైతే అక్కడ క్రియేట్ చేసాం అది. కనెక్షన్ స్ట్రింగ్ ఈజ్ XE. ఓకే, నెక్స్ట్ అనదర్ కనెక్షన్, వన్ మోర్ కనెక్షన్, టార్గెట్. యూజర్ నేమ్ ఈజ్ టార్గెట్, పాస్వర్డ్ ఈజ్ అడ్మిన్, కనెక్షన్ స్ట్రింగ్ ఈజ్ XE. ఓకే, యా. సో క్లోజ్ దిస్. నౌ ఇక్కడ కనెక్షన్స్ మనం క్రియేట్ చేసుకున్నాం, రైట్? ఇప్పుడు మనం వెళ్తే దెన్ వి విల్ గెట్ ఆప్షన్ హియర్. ఇక్కడ గమనించండి, ఇది సోర్స్ కదా, సోర్స్ కి సోర్స్ కనెక్షన్ ఇచ్చేద్దాం. సోర్స్. టార్గెట్ కి టార్గెట్ కనెక్షన్ అసైన్ చేద్దాం. డన్. ఓకే, నెక్స్ట్ టైం నుండి మనకి ఇప్పుడైతే కనెక్షన్స్ లేవు కాబట్టి అదే సెలెక్ట్ చేసుకోలేదు బై డిఫాల్ట్. నెక్స్ట్ టైం నుండి మనకు లిస్ట్ లో ఏదైతే ఫస్ట్ కనెక్షన్ ఉందో అదే సెలెక్ట్ చేసుకుంటుంది అన్నింటికి. అంటే మీరు నెక్స్ట్ టైం ఏదైనా క్రియేట్ చేసుకున్నప్పుడు ఇలా వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. అన్నింటికి టార్గెటే వస్తుంది, ఎందుకంటే అది ఫస్ట్ కనెక్షన్ కాబట్టి. మీరు దాన్ని చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సోర్స్ క్వాలిఫైయర్ ఈజ్, అంటే సోర్స్ క్వాలిఫైయర్ కి సోర్స్ కాబట్టి సోర్స్. ఈ కనెక్షన్స్ వేటికి అడుగుతుందంటే మీరు గమనించండి, ఎందుకంటే మనకు వేరే ట్రాన్స్ఫర్మేషన్స్ లేవు కాబట్టి అది చూపించట్లేదు. ఇక్కడ కనెక్షన్స్ సోర్స్ క్వాలిఫైయర్ కి టార్గెట్ కి మాత్రమే కనెక్షన్స్ అడుగుతుంది. ఓకే, గుడ్. నౌ స్పెసిఫై ఏ ప్రీఫిక్స్ ఫర్ వర్క్ లో. వర్క్ లోకి జనరల్ గా WF వాడతాము, కొంతమంది ఓన్లీ W పెడతారు. సో యూ కెన్ ఫాలో WF. నెక్స్ట్ స్పెసిఫై ఏ ప్రీఫిక్స్ ఫర్ సెషన్ నేమ్. S అని వాడతాము. యా, సో కొంతమంది ఇలా కూడా ఫాలో అవుతారు, బట్ better we will follow. Okay, let's make it default. Okay, no need to complex this. Let the workflow name be WF underscore complete mapping name. Session is S underscore complete mapping name. Okay, let it be. Next. Done. Okay, ఇక్కడ మనకి వర్క్ఫ్లో మేనేజర్ ఓపెన్ అయిపోయింది డైరెక్ట్ గా. ఇప్పుడు మనకి ఇంకా ఏం కనిపించట్లేదు కదా. సో వాట్ వీ కెన్ డూ, వీ కెన్ డిస్కనెక్ట్ ఇట్ వన్స్ అండ్ యూ కెన్ కనెక్ట్ అండ్ ఓపెన్. ఓకే, డిస్కనెక్ట్. వాట్ హ్యాపెండ్ హియర్? ఓ, ఎందుకు పోయింది? ఓకే, సంథింగ్ ఈజ్ రాంగ్. ఇది ఎందుకో డిస్కనెక్ట్ అయింది. లెట్స్ చెక్ వన్స్ అగైన్. గో టు, ఇక్కడ మనకు మ్యాపింగ్ వర్క్ లో కూడా క్రియేట్ అవ్వలేదు. లెట్స్ డూ ఇట్ వన్స్ అగైన్. మ్యాపింగ్, జనరేట్ వర్క్ లో. నెక్స్ట్, సో ఇక్కడ ఓకే సోర్స్ వచ్చేసింది. విల్ సెలెక్ట్ టార్గెట్. ఓకే, టార్గెట్. ఓకే, టార్గెట్. నెక్స్ట్ యా, ఇక్కడ జనరేటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది కదా. ఫినిష్. ఓకేనా? నౌ వి విల్ జస్ట్ రీఫ్రెష్ చేయాలి కాబట్టి డిస్కనెక్ట్ చేసి విల్ కనెక్ట్ ఆర్ ఓపెన్. చూడండి, ఇక్కడ వర్క్ ఫ్లో అనేది ఆటోమేటిక్గా వచ్చేసింది మనం అక్కడ జనరేట్ చేసినా కూడా. సో వర్క్ ఫ్లోస్ లో ఉంటుంది. మనం చేసింది రీయూజబుల్ సెషన్ కాదు కాబట్టి సెషన్ లో కనబడదు. సో వర్క్ ఫ్లో లెవెల్లోనే కనబడుతుంది అది. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు మేక్ దిస్ యాజ్ రీయూజబుల్ వీ కెన్ డూ దట్. ఇక్కడ మేక్ రీయూజబుల్ అనే ఆప్షన్ ఉంటుంది. ఎస్, అప్లై. ఓకే, సో అప్పుడు మీకు సెషన్ కూడా రీయూజబుల్ లో కనబడుతుంది. సో వన్స్ యూ మేక్ ఇట్ యాజ్ అ రీయూజబుల్ యూ కెనాట్ రివర్ట్. ఓకే, సో సెషన్ రీయూజబుల్ అంటే ఏంటి అనేది మళ్ళీ మాట్లాడుకుందాము. ఫస్ట్ లెట్స్ టాక్ అబౌట్ అ సెషన్ వర్క్ ఫ్లో.
స్టార్ట్ అనేది ఉంటుంది వర్క్ ఫ్లోలో. నెక్స్ట్ మనకి ఏ టాస్క్స్ ఉంటే అవి. సెషన్ ఉంది, సెషన్ వచ్చేసింది. నౌ సింపుల్ థింగ్ ఈజ్ వీ హ్యావ్ టు రైట్ క్లిక్ ఆన్ ద వైట్ స్పేస్. ఓకే, ఇక్కడ ఎక్కడో చోట రైట్ క్లిక్ చేసి చేయొచ్చు, లేదంటే వర్క్ లోకి వెళ్ళి స్టార్ట్ అనొచ్చు, స్టార్ట్ వర్క్ లో అనొచ్చు. యూ కెన్ డూ ఎనీథింగ్. ఓకే, బట్ వెరీ ఇంపార్టెంట్ ఈజ్ మీకు రైట్ సైడ్ పెయిన్ లో ఏది ఉందో వర్క్ లోకి వెళ్ళి రన్ అని చేసినప్పుడు అది మాత్రమే రన్ అవుతుంది. లెట్స్ ఏ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని వర్క్ లో రన్ అంటే ఇది రన్ అవ్వదు. ఇక్కడ పెయిన్ లో ఏది ఓపెన్ అయిందో, వర్క్ లో డిజైనర్ లో ఏది ఓపెన్ అయిందో అదే రన్ అవుతుంది. దట్ షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఓకే, సో ఐఎమ్ జస్ట్ రైట్ క్లికింగ్ అండ్ రన్నింగ్ ద వర్క్ లో. లెట్స్ సీ. ఇప్పుడు ఏం ఓపెన్ అయింది చెప్పండి, ఎనీవన్? నేను ఇక్కడ రైట్ క్లిక్ చేసి రన్ వర్క్ లో అనగానే మనకి ఇది ఒకటి ఓపెన్ అయింది. వాట్ ఈస్ దిస్ కాల్డ్? మానిటర్ డైరెక్ట్ ఓపెన్ అయిపోయింది, రైట్? సో దిస్ ఈస్ మానిటర్, రన్ అయిపోయింది అండ్ ఇట్ ఈస్ ఆల్సో సక్సెస్ఫుల్. సో మీకు ఇలాంటివన్నీ వస్తాయి ఇక్కడ పెయిన్స్ అన్ని. సో బెటర్ యూ క్లోజ్ దిస్ వన్. ఇక్కడ ఇంకోటి గ్యాంట్ చార్ట్ అండ్ టాస్క్ వ్యూ అనేది ఉంది. సో ఐ ప్రిఫర్ టాస్క్ వ్యూ. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ గో విత్ ఇది కూడా. ఇక్కడైతే మనకు టాస్క్ వ్యూ లో డీటెయిల్డ్ గా అన్ని కనబడతాయి. కొంతమంది గ్యాంట్ చార్ట్ ఫాలో అవుతారు. సో ఇట్స్ అప్ టు దేర్ విష్. ఓకే, ఎనీ వ్యూ ఇస్ ఫైన్, అప్ టు వ్యూ. ఓకే, ఇక్కడ చూడండి వర్క్ లో రన్ అయిపోయింది, సెషన్ రన్ అయితే సక్సీడెడ్ అని వచ్చింది స్టేటస్ మనకి, రైట్? సక్సీడెడ్, అలా రావాలి. ఓకే, ఇక్కడ సక్సెస్ రోస్ ఇస్ 4, టార్గెట్ రోస్ ఇస్ 4. సింపుల్ గా సోర్స్ లో ఉన్న డేటా టార్గెట్ కి లోడ్ అయిపోయింది. ఓకే, నౌ వి విల్ చెక్ ఇన్ ద టార్గెట్. ఈ టార్గెట్ టేబుల్లో ఇంతకుముందు డేటా లేదు కదా, ఇప్పుడు టార్గెట్ కి డేటా లోడ్ అయింది. వి విల్ సీ. ఓకే, వచ్చేసింది కదా డేటా. ఓకే, వెహికల్ టైప్ ఎందుకు లేదంటే మనం ఓన్లీ ఒక టేబుల్ నుండి డేటాను వెహికల్ ఐడి, వెహికల్ రిజిస్టర్ నంబర్ మాత్రమే లోడ్ చేసాం, సింపుల్ గా ఉండాలని. ఓకే, సో యా, ఐ థింక్ దట్స్ ఇట్ ఫర్ ద డే. ఇంకా కొన్ని సినారియోస్ ఉన్నాయి, అవి ల్యాబ్ టైంలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్లీ యూ ప్రాక్టీస్ దీస్ థింగ్స్. ఓకే, యూ ప్రాక్టీస్ చేసుకోండి. ఇది కావాలంటే నేను అక్కడ అప్లోడ్ చేస్తాను, ఈ షీట్ నోట్ ప్యాడ్ మీ మెటీరియల్స్ లో అప్లోడ్ చేస్తాను, ఒరాకిల్లోనే అప్లోడ్ చేస్తాను. అక్కడ నుండి తీసుకొని మీరు ప్రాక్టీస్ చేయండి ఈరోజు. ఓకే, ఎనీ క్వశ్చన్స్ ఫ్రమ్ ఎనీబడి, ఎనీవన్? క్లియర్ గా ఉందా? సింపుల్ గానే అనిపిస్తుందా? సో 2 టేబుల్స్ ని క్రియేట్ చేసాం ఒరాకిల్లో అండ్ టార్గెట్ టేబుల్ ని క్రియేట్ చేసాం. ఈ 2 టేబుల్స్ లో డేటాని ఇన్సర్ట్ చేసాం. మ్యాపింగ్ సోర్స్ కనెక్షన్, టార్గెట్ కనెక్షన్ క్రియేట్ చేసుకున్నాం. సోర్స్ ని టార్గెట్ ని ఇంపోర్ట్ చేసుకున్నాం. దెన్ జస్ట్ వి క్రియేటెడ్ వన్ మ్యాపింగ్, వి జనరేటెడ్ వన్ వర్క్ ఫ్లో అండ్ వి ఎగ్జిక్యూటెడ్ ఇట్. వెరీ వెరీ సింపుల్ వన్. ఓకే, సో ఒక్కసారి మీరు సేమ్ ఇది ఫాలో అవ్వండి. రికార్డింగ్ ఇస్తాము ఈరోజు, ఈ రికార్డింగ్ ని చూసుకొని మీరు ఫాలో అవ్వండి. ఓకే, ప్రాక్టీస్ చేయండి. దెన్ ఇంకేమన్నా క్వశ్చన్స్ ఉంటే కొద్దిగా రేపు అర్లీగా కనెక్ట్ అవ్వండి. 6:50కి అంతా కనెక్ట్ అయితే మేము మిమ్మల్ని ఏమైనా క్వశ్చన్స్ అడగడం, క్విజ్ లాగా చేయడం కానీ, మీకేమైనా డౌట్స్ ఉంటే ఫస్ట్ ప్రియారిటీస్ మీకేమైనా డౌట్స్ ఉంటే అవి ఫస్ట్ క్లారిఫై అయిన తర్వాత దెన్ వీ విల్ గో ఫర్ ఎ క్విజ్, సింపుల్ క్విజ్, చిన్నవి. అంటే మనం డిస్కస్ చేసే ప్రతి టాపిక్ మీద ఏమి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ వస్తాయో చెప్పడానికి. సో దట్ వీ విల్ కవర్ ఆల్ ద ఇంటర్వ్యూ క్వశ్చన్స్ నౌ ఓన్లీ. అండ్ ఫైనల్ గా ఒక మాక్ ఇంటర్వ్యూ తీసుకుంటాం. ఓకే, హోప్ ఐఎమ్ క్లియర్ ఆన్ దిస్ వన్. ఓకే, ఐ థింక్ వీఆర్ గుడ్. ఫైనల్ గా ఒకటి చెప్పండి, అర్థమైందా ఈరోజు? అర్థమైంది సార్, కొంచెం Yes. కన్ఫ్యూజన్ ఉంది. ఏమైంది? అర్థమైంది సార్, కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. ఫస్ట్ టైం చూస్తున్నాం కదా ఇట్లా. రైట్. అందుకనే రికార్డింగ్ ఇస్తాము, ఒకసారి ఫాలో అవ్వండి రికార్డ్స్ ని. ఓకే, అండ్
ముందు రికార్డింగ్స్ కూడా కొన్ని ఎక్స్ట్రాగా ఉన్నాయి, అవి కొంచెం కట్ చేసి మీకు ఇస్తాం. ఎందుకంటే స్టార్టింగ్ డిస్కషన్స్ అవన్నీ లేకుండా మీకు డైరెక్ట్ గా టాపిక్ వచ్చేలాగా అవి కొంచెం మోడిఫై చేసి మీకు అప్లోడ్ చేస్తాము. యూ కెన్ గో త్రూ. ఓకే, కొద్దిగా టైం పడుతుంది అక్కడ, డోంట్ వరీ, వీ విల్ ప్రొవైడ్ ఆల్ ద రికార్డింగ్స్. బట్ సజెస్టెడ్ వచ్చేసి మీరు డైరెక్ట్ గా క్లాస్ లోనే వినండి. రికార్డింగ్స్ ఇస్తున్నారు కదా అని చెప్పి క్లాస్ మిస్ అవ్వడం అట్లా చేయొద్దండి. ఎందుకంటే మీకు ఏదైనా డౌట్ ఉంటే మేము ఇంటరాక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది ఇక్కడ, రైట్? Okay. అదే కదా లైవ్ ట్రైనింగ్ అంటే మీనింగ్. సో యూ కెన్ ఇంటరాక్ట్ విత్ అస్. ఏమన్నా డౌట్స్ ఉంటే ఐ మీన్ దేర్ అండ్ దెన్ యూ కెన్ డిస్కస్. ఓకే, ఫైన్. ఓకే, ఎనీథింగ్ ఎల్స్? Narayana, you want to cover anything? We are good, Sashi. Okay. I think this is fine. Yeah. Yeah, okay. Maybe ఈరోజు కొద్దిగా క్లాస్ ఎక్స్టెండ్ అయి ఉండొచ్చు, బట్ గోయింగ్ ఫార్వర్డ్ విల్ స్టిక్ టు ద టైం. మా ప్రయత్నం అంతా మీకు బాగా అర్థం చేయించాలని. ఓకే, యా, హోప్ యు ఆర్ ఓకే విత్ దిస్. విల్ ప్రొవైడ్ ద రికార్డింగ్, ప్లీజ్ గో త్రూ దట్ అండ్ ప్రాక్టీస్. అందరూ ఇన్ఫర్మేటిక్గా సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ చేసుకున్నారు కాబట్టి, సో ప్లీజ్ గో త్రూ ద రికార్డింగ్, ప్రాక్టీస్ అండ్ కమ్ బ్యాక్ విత్ సో మెనీ క్వశ్చన్స్ టుమారో. మీరు ఎన్ని క్వశ్చన్స్ అడిగితే మాకు అంత హ్యాపీ, ఎందుకంటే మీ యూఆర్ ట్రైయింగ్ టు లెర్న్. సో దట్స్ వాట్ వీ వాంట్. యా, ఇది మాత్రం కంపల్సరీగా ప్రాక్టీస్ చేస్తేనే నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్స్ అర్థం అవుతాయి, లేదంటే మీకు డిఫికల్ట్ అవుద్ది మళ్ళీ. మీకు అసలు తెలియాలి సోర్స్ క్వాలిఫైర్ రంగంలోనే యూ షుడ్ హ్యావ్ అన్ ఐడియా యాక్చువల్లీ వాట్ ఇట్ ఈస్ సోర్స్ క్వాలిఫైర్, వాట్ ఇట్ డూ బేసికల్లీ. ఇవన్నీ ఏంటంటే బేసిక్స్ చెప్తున్నాం, మీరు ఇంకా ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. రియల్ టైమ్ లో ఇంకా డిఫరెంట్ సినారియోస్ వస్తాయి, డిఫరెంట్, కానీ బేస్ మాత్రం అదే అనమాట ఇచ్చేసేది. అట్లా ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత దట్ విల్ బి హెల్ప్ ఫర్ యూ. Yes. అండ్ ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీకు ఏదైనా అర్థం కాకుంటే అడగండి, లేకుంటే ఏదో దానికి రెస్పాండ్ అవ్వండి, ఎస్ ఆర్ నో. లెట్సే మీరు రేపు పొద్దున ఇంటర్వ్యూ అటెండ్ అయ్యారు, అన్ని కంప్లీట్ అయ్యాయి, మీరు రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఓకే, హెచ్ఆర్ దగ్గర నుంచి కాల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, రెస్పాన్స్ అనేది లేదనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, జనరల్ గా అలా జరగదు, బట్ లెట్స్ సే హెచ్ఆర్ నుండి రెస్పాన్సే రావట్లేదు అంటే మీ ఎలా ఉంటుంది మీ సిచ్యువేషన్? క్యూరియాసిటీ ఉంటుంది కదా, అసలు ఏం జరుగుతుంది అక్కడ అనేది. సేమ్ టైప్ ఆఫ్ క్యూరియాసిటీ మాకుంది. అసలు మీకు అంటే లైక్ అర్థమయ్యి ఊరికేనే ఉంటున్నారా, ఏం అర్థం కాక సైలెంట్ ఉంటున్నారా? ఓకే, సో ప్లీజ్ స్పీక్ అప్, ఏదైనా క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, యా, దట్స్ ఇట్ వీ వాంట్ టు సే. we'll meet tomorrow. Okay, please join by 6:50. 10 minutes మనం దానికి యూజ్ చేద్దాం, then we will go into the topic 7 to 8. Okay, yeah, thank you guys, thank you very much. We'll meet you tomorrow.